హలో మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ 7 అగ్నికుండాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణమైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ జూమ్లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ, యూట్యూబ్లో వీక్షించే మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే మరి ఫర్ యూ ఛానల్ అయిన సరిత మేడం గారికి, సతీష్ సార్కి నా యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన వీరందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ మాస్టర్స్, మరి మనం ఇవాళ తీసుకున్నది అగ్నికుండాలు, 7 అగ్నికుండాలు. మనం ఇప్పటి వరకు ఈ 7 అనే సంఖ్యతో మరి 7 చక్రాలు ఉన్నాయి, 7 శరీరాలు ఉన్నాయి, 7 సప్త ఋషులు ఉన్నారు, సప్త చిరంజీవులు ఉన్నారు, సప్త మాతృకులు ఉన్నారు. అయితే మరి ఈ యొక్క 7 అగ్నికుండాలు, ఈ సప్త అగ్నికుండాలంటే ఏమిటి? అసలు వీళ్ళెవరు? మనలోని గుణాల, లేదంటే మనలో ఉన్న అంతర్లీనంగా ఉన్న మనలో చైతన్యం కానటువంటి మానసిక లక్షణాల ఏంటవో మనం తెలుసుకుందాం ఈరోజు. అయితే మనకి పురాణాల్లో, మన ఇతిహాసాల్లో మనం ఏమనుకుంటున్నాం అంటే ఇంతవరకు కూడా ఎన్నెన్నో మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త సబ్జెక్టులు నేర్చుకుంటూ ఉంటాం, ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. అసలు మనం భూమి మీదకి వచ్చిన లక్ష్యం ఏంటో అనుకుని మరి ఆత్మలోకాల నుంచి భూమండలంలోకి వచ్చి మన యొక్క భూమి అనేది ఒక పాఠశాల అని తెలుసుకొని మనం అందరం దైవాత్మ స్వరూపులం అని చెప్పి తెలుసుకుంటూ ఉంటాం. ఈ తెలుసుకునే నేపథ్యంలో మనందరం కూడా మరి శరీరధారులం కాదు, ఆత్మ జ్ఞాన స్వరూపులం మనం అందరం అని తెలుసుకుంటూ ఉన్నాం. అయితే మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో మన యొక్క ఋషులు వాళ్ళు ఏమంటున్నారంటే, మనం ఆత్మజ్ఞానం తెలుసుకునే ముందు, ఆత్మజ్ఞానం అనేది మనకి ఎంతో ముఖ్యం ఎలాగో, అసలు దానికి తెలుసుకోవడానికి కారణభూతమైన ఈ శరీరం అసలు ఏంటి? మరి ఈ యొక్క శరీరమే గనక మనకి అనుకూలమైన ఆరోగ్యాన్ని ఇవ్వకపోయినా, అనుకూలమైన పరిస్థితులు మనకి లేకపోయినా, సరైన ఆహారం తీసుకోకుండా మనం దాన్ని ఇబ్బంది పెట్టినా, ఏ రకమైన పరిస్థితులు దానికి అనుకూలంగా లేకపోయినప్పటికీ, మనం ఈ శరీరంతో ఏ పనులు చేయలేము. పని చేయలేము, మానసికంగా ఆలోచించడం చేయలేము. ఎందువల్లంటే మన ఆత్మ మనకి దానికి అద్దిల్లేంటి? మన శరీరమే కదా! మనం ఏ పని చేయాలన్నా మన శరీరంతోనే కదా! ఆత్మజ్ఞానం తెలుసుకోవాలన్నా కూడా శరీరం కావాల్సిందే కదా! ఆత్మ ఒక్కటే వచ్చి ఆత్మ కూర్చొని ఇదిగో ఆత్మజ్ఞానం అని చెప్పి తెలుసుకోదు కాబట్టి, శరీరం అనేది కంపల్సరీ కావాలి అని అంటున్నారనమాట. అయితే ఈ శరీరం ఎలా పనిచేస్తుందో, మరి దాని యొక్క లక్షణాలేంటి? ఈ 7 కుండాలేంటి? అని మనం తెలుసుకుందాం ఇప్పుడు. మరి మన వేదాల్లో ఋషులు, పండితులు అందరూ ఏమన్నారంటే, మనం మన శరీరమే ఒక యజ్ఞశాల అన్నారనమాట. ఎందుకంటే యజ్ఞశాల ఎందుకన్నారు? ఇప్పుడు మనం యజ్ఞం చేసేటప్పుడు మనం యజ్ఞంలో ఏం ఆహుతులేస్తాము? రకరకాల దినుసులేస్తాం, నవధాన్యాలేస్తుంటాం, ఎన్నెన్నో రకాల మరి కట్టి పుల్లలు కావచ్చు, ఎన్నెన్నో రకాల ఆహుతులుగా వేస్తూ ఉండటం వల్ల మనం ఈ యజ్ఞశాలని అలా ప్రారంభించుకుంటాం భౌతికంగా. కానీ ఆధ్యాత్మికంగా మనం చూస్తే మనం ఎలా తీసుకోవాలి అంటే, ఈ యజ్ఞశాల అంటే ఏమిటి? ఈ సమిధులు ఏంటి? ఈ యొక్క ఆహుతులు వేయటం అంటే ఏమిటి? అనే విషయం మనం తెలుసుకుందాం ఈ రోజున. మన శరీరం ఒక యజ్ఞశాల అయితే, మన లోపల జరిగే, మన అంతరంగంలో, మన లోపల జరిగే ఏవైతే మరి విధులున్నాయో, శరీరానికి కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించినవి, మనం తీసుకునే దైనందిన జీవితంలో ఉన్న ఆహారమే మనం సమిధలుగా వేస్తున్నాము. ఆ దినుసులైతేనేమి, ఈ ప్రాపంచికంగా ఈ దినుసులు, కట్టెపుల్లలు, రకరకాల పదార్థాల హోమంలో ఎలా ఆహుతులుగా వేస్తామో, మన శరీరం నిలవడానికి, మన శరీరం ఆరోగ్యంగా ఉండటం కోసమని మనం ఆహుతులు వేస్తూ ఉంటాం. ఈ ఆహుతులు వేస్తూ ఉన్నప్పుడు మన లోపల భాగాలేముంటాయి? శరీరంలో ఆ అరగడానికి ముందల మన నోరుంటుంది. ఈ 7 ఏ ముందల ఈ 7 అగ్నికుండాలేంటో మనం తెలుసుకుందాము. అయితే ఈ 7 అగ్నికుండాలు తెలుసుకోవడం ద్వారా మనం దాన్ని ఎంతవరకు కాపాడుకోవాలనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాము. ఈ రోజున అవేంటో చూద్దాం. ఈ అగ్నికుండాలు. జిహ్వాగ్ని మొట్టమొదటిది.
రెండవది జీర్ణాగ్ని. అంటే మనది జీర్ణం చేసుకునే మణిపూరక చక్రం ప్రదేశంలో ఉండే ప్రదేశం అన్నమాట. మూడవది ప్రాణాగ్ని. నాలుగవది హృదయాగ్ని. ఐదవది మనోఅగ్ని. ఆరవది వాక్యాగ్ని. ఏడవది బుద్ధి అగ్ని. ఈ ఈ అగ్నికుండాల్లో మనం వేసే ఆహారాలు, పదార్థాలు కానీ, మనం ఆలోచించే ఆలోచనలు కానీ, వీటి ద్వారా ఎలా పెంపొందుతూ ఉంటాయో, ఆ యొక్క మన ఈ హో ఈ హోమంలో మనం ఏవైతే ఈ ఆహుతులు వేయడం ద్వారా మనం ప్రకృతిని ఎంతో మరి ప్యూర్ చేస్తూ ఉంటాం కదా! ప్యూర్ అవుతూ ఉంటుందన్నమాట బ్యాక్టీరియా అట్లా వేయడం వల్ల. ప్రాపంచికంగా హోమం చేస్తే దాని యొక్క ఫలితం అది. అదే మన యజ్ఞం, మన శరీరం అనే యజ్ఞంలో ఈ యొక్క ఆహుతుల ద్వారా మనం రకరకాల ఆహుతులు వేయడం ద్వారా అవి నశింపచేసి మనం ఎలా ప్యూర్‌గా అవుతామనే విషయం మనం తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఏ విషయం తెలుసుకోవాలి అన్నా, ఏ విషయాన్ని అర్థం చేసుకొని, మరి దాన్ని ఆకలింపు చేసుకొని, ఆచరించుకొని, విచారించుకోవాలి అంటే మన జీవితంలో ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేది లేకపోతే ఎంత నాలెడ్జ్ తెలుసుకున్నా, ఎంత ధ్యానం చేసినా కూడా మరలా ముందు వైపుకి రావాల్సిందే మాస్టర్స్. సో, ఈ యొక్క ధ్యానం చేస్తూ, మరి స్వాధ్యాయం చేసుకుంటూ, ఈ స్వాధ్యాయంలో మనం ఏం తెలుసుకుంటున్నాం అనే పాయింట్స్‌నంతా గూడా మరి విచారించుకుంటూ ప్రతిరోజు మరి విచారించుకున్న విషయాన్ని ఆచరించుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఈ ఆచరించుకునే ప్రయత్నం చేయాలి అంటే, మనం ఈ యొక్క స్వాధ్యాయంలో మనకేం చెప్పారో ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఈ రోజున తెలుసుకుందాం మాస్టర్స్. అయితే మన ఈ దేవాలయమే మన యొక్క దేహమే దేవాలయం అన్నారు. ప్రతిసారి అంటారు కదా! దేహమే దేవాలయం, మన దేహమే దేవాలయం. మనం ఏ గుళ్ళకి వెళ్ళక్కర్లేదు. ఎక్కడికి వెళ్లి ఏమి చేయవసరం లేదు అని చెప్తుంటారు కదా! ఎందుకంటే మీ శరీరం నిత్యం యజ్ఞకుండంలో నిత్యం యజ్ఞం జరుగుతూ ఉన్న విధానంగా మన శరీరంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఆహార పదార్థాలు వేస్తూ ఉంటామనమాట. శరీరం అనే యజ్ఞంలో. అయితే మనం ఏమనుకుంటాం మన శరీరం అంటే జస్ట్ ఊరికే బోన్స్, స్కిన్ లోపలుండే పదార్థాలని చెప్పి మాత్రమే మనం ఆ రకంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం తీసుకునే విధానం ఏంటి? అందులో ఒక 7 అగ్నికుండాలున్నాయి. మన శరీరమే ఒక యజ్ఞశాల అనే విషయాన్ని ఎవరు తెలుసుకునే ప్రయత్నమే చేయరు. పైపైన మన యొక్క వాక్ ఎట్లా ఉండాలి? మన యొక్క చూపు ఎట్లా ఉండాలి? మన లోపల ఎట్లా ఉండాలి? పైపైన విషయాలు తెలుసుకోవడం వేరు. కొంచెం లోపలగా తెలుసుకోవడం ద్వారా ఇంత ఉందా మన లోపల? మన శరీరం యజ్ఞశాల అంటే ఇంతుందా అనే విషయం తెలుసుకుంటే మరింతగా ప్రయత్నం చేసే విధానం కోసమే ప్రతిసారి మనకి ఆహ్, ప్రతి విషయాన్ని గూడా ఎలా కొత్తదనంగా ప్రజెంటేషన్ చేయాలి? కొత్త కొత్త ఎగ్జాంపుల్స్‌తో కావచ్చు, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం ద్వారా మనకి ప్రతిరోజు కొత్త కొత్త కాన్సెప్ట్‌లు తీసుకొని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే మరి అందులో 7 అగ్నికుండాలున్నాయని చెప్పుకున్నాం కాబట్టి, మరి ప్రతి శ్వాస గాని, ప్రతి చూపు కానీ, ప్రతి మాట కానీ ఇక్కడ యజ్ఞంగా మారుతుంది. మన లోపల వేసే సమిధులే ఇవన్నీ కూడా మన చూపుల ద్వారా వచ్చే కర్మలు, మన మాట ద్వారా వచ్చే కర్మలు, మన యొక్క ప్రతి శ్వాసలో కూడా అగ్ని ఉంటుంది. ఇవన్నీ గూడా మనం గమనించుకుంటూ ఉండాలి అని జెప్పి అంటున్నారనమాట. మరి మన ఆలోచన కూడా ఇక్కడ యజ్ఞంగానే మారుతుంది. ఆలోచన యజ్ఞంగా ఎట్లా మారుతుంది అంటే, మన ఆలోచనల్ని యజ్ఞంలో సమిధలుగా వేయడం ద్వారా సరికాని ఆలోచనలన్నీ గూడా దగ్ధమయ్యి, సరి అయిన విధానంగా మనం తయారవుతామని మన ప్రతి విషయాన్ని కూడా ఈ విధంగా మనం మ్యాచింగ్ చేసుకుంటూ, మన శరీరం అనేది యజ్ఞంగా ఎలా ఉందని తెలుసుకుంటూ ఉందాం. అయితే మరి నీ లోపల ఒక అగ్ని ఉంది. మీ మనసులో ఒక అగ్ని ఉంది. మీ హృదయంలో ఒక అగ్ని ఉంది. మరి ఈ ఎన్నో ఇట్లా 7 అగ్నులు ఉండడం ద్వారా మన యొక్క ఈ శరీరాన్ని బ్రహ్మాండంతో కలిపారంట. బ్రహ్మాండంతో కలిపి యజ్ఞక్షేత్రం అని చెప్పిందంట మన యొక్క శరీరాన్ని. ఇప్పుడు ఏమన్నారిక్కడ చూడండి. మనసులో అగ్ని, మన హృదయంలో అగ్ని, మన ఉదరంలో అగ్ని. మన మనసులో అగ్ని మనం ఎప్పుడు ఏమనుకుంటాము? ఏదైనా కోపం వచ్చినప్పుడు, ఎవరైనా కోపం తెప్పించినప్పుడు నా నా బుర్ర పగిలిపోతుంది. నా గుండె మండిపోతుంది. నా కడుపు రగిలిపోతుందన. ఇయన్నీ సహజంగా మనం వింటాం మేడం. కానీ ఆ అగ్ని అనేది ఉంటది చూసారా? ఆ అగ్ని రూపంలో కనబడదు. మన లోపల మనల్ని దహించి వేసే ఆ ఒక మనోభావ రూపంలో మనల్ని అగ్ని అనే ఒక పదార్థం ద్వారా మనం దహింపబడతాం అన్నమాట. ఆ దహింపబడడం ద్వారా ఏమవుతుంది? మరి మన సరికాని ఆలోచనలు ఇంకా ఇంకా చేస్తూ ఉంటాము. మరి తద్వారా మానసికమైన ఆలోచనల రుగ్మతల ద్వారా శరీరాన్ని రుగ్మతల్లో మనం చేసుకుంటూ ఉంటాము. మన మన యొక్క ఆలోచన ఎన్ని జబ్బులు తెస్తుందంటే ఎవరు ఊహించలేరు. ఇప్పుడు మన
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనుకుంటే, పదం వినటానికి బాగానే ఉంది. ఎలా మన చేతుల్లోనే ఉంది మన ఆరోగ్యం. మరి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండడం ద్వారా మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? మరి మన ఆలోచనలు మనం ఎట్లా అగ్నికుండలో దగ్ధం చేసుకోమంటున్నారో, అట్లాగే ఇక్కడ మనం ఏమనుకోవాలంటే, మన ధ్యానం ద్వారా ధ్యానంలో దగ్ధం చేసుకోవాలి. సరైన ధ్యానం చేసి దగ్ధం చేసుకోవాలని చెప్పి చెప్తున్నారనమాట. మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ పాయింట్ తీసుకున్నా కూడా మనం ధ్యానము, స్వాధ్యం, సజ్జన సాంగత్యం ద్వారా మనం ఏంటి? మన యొక్క రిజల్ట్ ఏంటి? అంతకుముందు మనం ఏంటి? ఇప్పుడు మనం ఏంటి? అనే విషయాన్ని తెలియపరచడమే మనందరికీ ధ్యాన ప్రచారంలో ఒక భాగంగా తీసుకోవడం ద్వారా అదే ఈ విషయాన్ని రోజు ధ్యానం చేయండి, రోజు ధ్యానం చేయండి అంటే ఎవరు చేయరండి. వినటానికి పదం బోర్ కొట్టేస్తుంది. అలా కాకుండా ధ్యానం చేయడం ద్వారా ఏంటి ఫలితాలు? ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్కలా చెప్తూ ఉంటారు. అవి చెప్పుకోవడం ద్వారా మనం ఇంకా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటామనమాట. అట్లాగే మన హృదయం, మన యొక్క అగ్ని ఇట్లాంటి అగ్నిశాలలు కలిసి ఉంటాయి అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే మీరివి గుర్తించలేకపోతే మాత్రం మీ శరీరాన్ని మామూలు మాంసపు బొమ్మగానే గుర్తిస్తారు. అంతే గదా! ఇదొక యజ్ఞశాల. ఇందులో అగ్నికుండాలున్నాయి. మరి వాటికి ఎన్నో హ్మ్, విషయాలు తెలుసుకునేవి ఉన్నాయి అని అర్థం కాకపోతే, మరి మన కడుపులో ప్రేగులనుకుంటాం, మాంసం అనుకుంటాం, బోన్స్ అనుకుంటామే తప్ప, ఇదొక బొమ్మ. అలంకరిస్తే అలంకరింపబడుతుంది పడే ఒక బొమ్మలాగా చూస్తున్నారు తప్ప, దీనికంటూ ఒక మనోభావాలున్నాయి. వాటి వల్ల ఎంతో పరిణామాలు మనం ఎదుర్కోవాల్సొస్తుందని చెప్పన్న విషయాన్ని తెలుసుకోలేడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా ఏమవుతుంది? మీ శరీరమే మీకు దేవాలయము అనే విషయాన్ని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరుగుతుంది. మీ శరీరమే మీకు దేవాలయం అని అని అంటారేంటి అంటే, మరి గుళ్ళకెళ్ళాల్సిన అవసరం లేదు. మరి ఏ యజ్ఞాలు, హోమాలు మరి రకరకాల పూజా విధానాలు ఎన్నో చేయాల్సిన అవసరం లేకుండా నీ శరీరంలోనే రకరకాల అగ్నికుండాలు ఉండడం ద్వారా వాటిట్లోనే భగవంతుడి యొక్క శక్తి ఉంది. ఆ అగ్నే మనకి యొక్క శక్తి అని అంటున్నారనమాట. ఈ విశ్వాన్ని నడిపించేది ఒక శక్తి కావచ్చు. ఆ శక్తి వల్లే రకరకాల విషయాలు ఎన్నో పనులు జరుగుతూ ఉండటం వల్ల మనలో శక్తి ఉంది. అంతటా శక్తి ఉంది అని చెప్పి మనం తెలుసుకోవాలనమాట. కాబట్టే మన దేహమే మన దేవాలయము అని మనం తెలుసుకోవాలని చెప్పి చెప్తున్నారు. మరి మన శరీరంలో ఈ 7 కుండాలు ఎక్కడున్నాయి? హ్మ్. మరి వాటిలో ఏం జరుగుతుంది అయి ఉండటం వల్ల? మరి వీటిని వేదాలు ఎందుకు యజ్ఞంగా పేర్కొన్నాయి మరి? హ్మ్. అనే విషయాన్ని ఒక్కొక్కటిగా మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందువల్లంటే మరి మన శరీరమే దేవాలయం అన్నప్పుడు, మన లోపల దేవుడున్నాడు అని మనం నమ్ముతున్నప్పుడు, మరి వేదాలు మాత్రం మన శరీరాన్ని గురించి ఇంకా గొప్పగా ఎందుకు చెప్తున్నాయి? శరీరం గురించి అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇదేమంత పెద్ద గొప్ప విషయమా? అంత ముఖ్యమైన విషయమా? అని చెప్పని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా అంటే చాలా గొప్ప విషయము. యజ్ఞశాల అంటే హోమం జరిగే స్థలం అనుకుంటారు. కానీ అగ్నికి సమర్పణ చేసే పూజా స్థలము. బయట మనం నెయ్యి వేస్తే, సుగంధాలు వేస్తే, పుష్పాలు వేస్తే, మనం ఇందులో మన యొక్క మనోభావాలనే సమిధలు వేస్తాము. ఈ శరీరం అనే యజ్ఞకుండంలో మన యొక్క మనోభావాలనే సమిధలు వేస్తాము అని చెప్పి అంటున్నారు. ఈ మనోభావాల సమిధలు వేయటం ద్వారా, అవి దగ్ధం అవ్వటం ద్వారా, మనం ఎంతో ఆత్మపరంగా ఎదుగుదల తీసుకొచ్చుకుంటాం అనే విషయాన్ని మనం గమనించుకోవాలి ఈ పాయింట్స్ ద్వారా. అయితే మనం తీసుకునే ఆహారం, మనం తీసుకునే శ్వాస, మనం మాట్లాడే మాట, మరి మనం ఆలోచించే విధానము, ఇవన్నీ కూడా మనకి మన యొక్క జ్ఞానాన్ని, మన యొక్క పురోగతిని తెలియపరుస్తానికి మనకి ఉందనమాట. మరి మన లోపల జరుగుతున్న యజ్ఞంలో జరుగుతున్న ఆహుతులే అంటే ఈ శ్వాస తీసుకోవడం అని కావచ్చు, ఆలోచించడం కావచ్చు, మరి మన యొక్క ప్రాణం అంటే దేవుడికి మనం అందిస్తున్న ఆహుతి. మన శరీరంలోనే కదా మన ప్రాణం అనేది అనేది ఉంది. ఆ జీవం అనేది లేకపోతే ఈ శరీరం అనేది ఉండదు కదా! ఈ శరీరమే కావాలి అంటే మరి ఆత్మ శరీరం కావాలి కాబట్టి శరీరాన్ని కాపాడుకుంటూ ఆత్మజ్ఞానాన్ని ఎలా సంపాదించాలనే ఒక సబ్జెక్ట్ అన్నమాట ఇది. అయితే మరి ఇవన్నీ వినిన తర్వాత మనం ముందర ఆశ్చర్యపోతామంట. అయితే ప్రతి పని బయట కాదు మన లోపల జరుగుతున్న ఒక ప్రయత్నమే యజ్ఞము. వేదాలు చెప్తున్నాయంట. అయితే మన శరీరంలో 7 కుండాలున్నాయని, ఇవి హోమకుండంలా కాదు, మీ శరీరంలో చూసేందుకు అవి కనిపించవు. ఇప్పుడు మన శరీరంలో ఈ 7 కుండాలున్నాయని చెప్తున్నామండి. ఈ అగ్ని కనబడుతుందా? ఇప్పుడు గాలి పీలుస్తున్నాం. గాలి కనబడుతుందా? అట్లాగో ఈ లోపల అగ్నికుండాలు అని జెప్పి ప్రత్యేకంగా ఒక వస్తువులాగానో, ఒక పదార్థంలానో కనపడదు మనకి అని జెప్పి, కానీ క్రియలేదో జరుగుతూనే ఉంటాయి అని జెప్పి చెప్తున్నారనమాట. అయితే ఈ శరీరంలో ఎక్కడున్నాయి? ఏం చేస్తున్నాయనే విషయాల్ని
ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మరి ముందుగా జిహ్వాగ్ని మొట్టమొదటిది. మరి మన నోటి లోపల ఒక అగ్ని దాగి ఉందంట. అది మనందరికి తెలుసా మరి? అగ్ని ఉంది అంటాం. అంటే మన జఠరాగ్ని లోపలుంటే మనం తీసుకునే ఆహారం అరుగుతుంది. మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం ఎటువంటి సరికాని ఆహార పదార్థాలు మన శరీరంలో వేసినా కూడా పాపం అది చక్కగా అరిగించుకొని మనకు అనారోగ్యం ఇవ్వకుండా అరిగించే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతవరకే మనకి తెలుసు. మన యొక్క జిహ్వ ఏంటి అంటూ. మరి మీరు తినే ప్రతి ఆహారం ఒక దేవుడికిచ్చే ఒక పవిత్రమైన నైవేద్యంలాగా పెట్టాలి. ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు నైవేద్యం ఎంత భక్తిగా, ఎంత శుద్ధిగా ఒక నైవేద్యం పెట్టాలి భగవంతుడిని ఎట్లా వాళ్ళు ఆ భావంతో పెడతారో, మన యొక్క శరీరాన్ని కూడా ఒక యజ్ఞంలా భావించుకొని, మన శరీరంలో ఆహారాన్ని ఎటువంటి ఆహారాన్ని మనం సరైన ఆహారం ఇవ్వాలి. సరికాని దాన్ని ఎలా దూరం పెట్టుకోవాలి. మరి సరైన ఆహార పదార్థాలంటే మనకి మన పత్రిక చెప్పారు. మరి శాకాహారం మాత్రమే తినండి. మరి శాకాహారం కాకుండా తినలాని ఆహ్, పదార్థాలు తినటం వల్ల మనకెన్నో రుగ్మతలు మనమే వాటిని తయారు చేసుకుంటూ ఉంటాము. మరి వాటిని ఆహుతులుగా వేయడం ద్వారా మనకేం ఉపయోగం ఉంటుంది? సో, అందువల్ల మన శరీరంలో వేసే ప్రతి పదార్థము కూడా ఎంతో ఆరోగ్యవంతమైనదిగా ఉండాలి. దాన్ని మనం ఆహుతులుగా తీసుకోవాలి. యజ్ఞంలో ఎలా ఆహుతులు మనం వేస్తామో, మన శరీరంలో ఈ మనం తినే పదార్థాలన్నీ కూడా ఆహుతులు. ఈ ఆహుతులు ఇప్పుడు మనం ఏమనుకుంటాము యజ్ఞంలోకి వేసినప్పుడు ఆ యొక్క రకరకాల పదార్థాలు వేయడం ద్వారా వాటి వల్ల వచ్చే పొగుంటది కదా! ఆ పొగ మన యొక్క వాతావరణాన్ని అంతటిని శుద్ధి చేస్తుంది. అంతేకాదు మనం ఆ స్మెల్‌ని పీలుస్తూ ఉంటాం కాబట్టి, మన శ్వాస ద్వారా మన లోపల శరీరంలోకి చేరి, మనకు ఎన్నో రుగ్మతల్ని కూడా పోగొట్టే ప్రయత్నం చేస్తుంది యజ్ఞం. యజ్ఞకుండం బాహ్యంగా చూస్తే. అదే మన శరీరంలో వేసే మన ఆహారము యజ్ఞకుండంలో భావించి ఆహుతులుగా వేస్తే దానివల్ల మన ఈ శరీరం ఎంత పటిష్టంగా, ఎంత దృఢంగా తయారవుతుంది అనే విషయాన్ని మనం ఇట్లా మ్యాచింగ్ చేసుకుంటూ చెప్తున్నారనమాట. శరీరం యొక్క ప్రాముఖ్యత ఇటువంటిది. యజ్ఞంలో వేసే సమిధులతో పోల్చారు అంటే ఎంత గొప్పది కాకపోతే ఇలా పోలుస్తారు. మరి మనకి శరీరం అనేది ఎంత అవసరం కాకపోతే ఇలా పోలుస్తారు. ఆ శరీరమే లేకపోతే మనం అడుగు తీసి కదలగలమా? ఏ విషయం తెలుసుకోవడం కోసమైనా సరే శరీరం లేకపోతే మరి శరీరం పడిపోతుంది. దానికి ఎటువంటి జీవం లేదు. మనం అన్నీ ఎవరి ద్వారా తెలుసుకోవాలి? ఆ శరీరం నడుస్తుందా? లేస్తుందా? తింటుందా? ఏమీ ఉండదు కదా! జీవం లేకపోతే. అందువల్ల ఆ యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి అంటున్నారనమాట. అయితే ఈ శరీరంలో జరుగుతున్న యజ్ఞానికి అలాగే సమర్పించుకుంటున్నాం మనము. మనం శరీరానికే కాదు, మీ లోపల జరిగే యజ్ఞానికి మనం వేస్తున్నామన్న భావంతో భోంచేయండి. శరీరానికి ఆహారాన్ని ఇవ్వండి అంటున్నారన్నమాట. అయితే ఎంతో పవిత్రంగా భావించండి. ఏదో ఇంత ముద్ద తిన్నామా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయామా కాదు. ఈ రోజున ఎలా ఉంటున్నారంటే, ఎలా తినే ఆహార పదార్థాల్ని మనం కష్టపడి సంపాదించుకొని ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా ముందు ఫస్ట్ ఆ కడుపుకి ఆహారం కోసమే ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కరు. ఆ తర్వాతే మిగతా అన్నీ కూడా. కానీ ఇప్పటి రోజుల్లో ఆహార పదార్థాలు ఎలా తింటున్నామంటే, మనం ఏం తింటున్నామో మనకు తెలియట్లా. మనం ఏ ఆహార పదార్థం ఇష్టంగా తింటున్నామో తెలీదు. దానివల్ల మన ఎటువంటి ఆరోగ్యం వస్తుంది అనే విషయం కూడా తెలియట్లేదు. హ్మ్. అన్నీ ఏదైతే సరికానిదుందో బయట ఆహారాలు తిని అనారోగ్య పాలు చేస్తున్నామనమాట ఈ శరీరాన్ని. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యి ఉన్న కుటుంబాలుంటాయి. అంటే నేను చూసిన కుటుంబాలను బట్టి నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానండి. అందరూ ఉంటారని నా పాయింట్ కాదు. ఎవరో ఒకళ్ళు ఉన్నా గూడా వాళ్ళకి ఈ పాయింట్ వింటే బ్రెయిన్‌కి యూజ్ అవుతుంది కదా! అని నేను చెప్తున్నాను. అట్లా వాళ్ళు భోంచేస్తూ టిఫిన్ ప్లేట్‌ని కార్‌లో తీసుకొనెళ్ళి, కార్‌లో కుక్కుకుంటూ, మాట్లాడుకుంటూ, ఫోన్‌లు మాట్లాడుకుంటూ తింటున్నారండి. నేను వాళ్ళతో అన్నాను కూడా, "మేడం ఎందుకండి ఎన్నిటికో మనం టైం కేటాయిస్తున్నాము. ఊళ్ళు వెళ్తున్నాము, కాలేజ్‌కి వెళ్తున్నాము. మరి ఎన్నెన్నో పనులు చేసుకున్నాం. షాపింగ్‌కెళ్తున్నాం అంటే ఒక టైంని మనం సెట్ చేసుకొని వెళ్తున్నాము. మరి తినే ఆహారానికి ఎందుకు టయాన్ని మనం పెట్టుకోలేకపోతున్నాము?" మరి దానివల్ల వచ్చిన ఆరోగ్యం వల్లే కదా నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావు అని నేను వాళ్ళతో చెప్పడం జరిగింది మేడం. అట్లాగే మరి మీరు నోటిలో వేసే ప్రతి ఆహారం కూడా లోపల ఉన్న శక్తివంతమైన జీర్ణాగ్నికి పంపబడుతుంది. జీర్ణాగ్ని అంటే మన ఉదరంలో ఉన్న ప్రదేశంలోకి మన ఆహారం అక్కడికి చేరుకుంటుందంట. మరి అక్కడే పూర్ణంగా అగ్నిలో కలిసిపోతుంది. అక్కడే మొదలవుతుంది. మరి అసలైన యజ్ఞం ఇది విన్నాక మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 విషయాలేంటంటే, మీరు తినే ప్రతి ఆహారము అది ఒక ఆహుతి లాంటిదే అని తెలుసుకోండి. మరి మీ శరీర యజ్ఞానికి మీరు ఆహారం సమర్పించే
ఒక పూజారి వంటిదిగా తీసుకోండి. మరి మీ నోటి లోపల మాత్రమే మొదలవుతుంది ఈ యజ్ఞము. మరి మన యొక్క శరీరం లోపల ఇది ఒక్కటే తినే స్థలమా? కాదు. ఇదేమన్నా గర్భగృహమా? అంతకంటే కాదు. మరి ఇది అగ్ని జ్వలించే ఒక మహా యజ్ఞం అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ యజ్ఞకుండంలో ముందుకు సాగుతూ మనం ఈ యజ్ఞకుండంలో సరైన విధంగా ఆహారాన్ని ఎలా తీసుకోవాలనే విషయాన్ని మనం అందరం గమనించుకోవాలి మాస్టర్స్. ఆహారమే కదా అని మనం ఎటువంటి నిర్లక్ష్యము చేయరాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా మేడం! ఇప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు, మా రిలేటివ్స్‌లో కావచ్చు, కొంతమందిని అలా చూసాను నేను కంటితో. సరైన ఆహారం ఏం తీసుకుంటున్నారో తిన్నప్పటి నుంచి టీవీలు చూస్తున్నో, లేకపోతే హడావుడిగా ఎవరి ఆఫీస్‌కి వెళ్ళిపోవాలని అట్లా వెళ్తున్నారు. నేననుకుంటాను ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం లేగవచ్చు కదా! ఎటు వెళ్ళక తప్పదు. ఏ పని చేయక తప్పదు. ఆహారాన్నేమో కుక్కుంటూ వెళ్ళిపోతున్నాం. సరిగ్గా కూర్చొని ఈ ఆహారం ఏంటి? ఇది మనకి నచ్చిందా? నచ్చందా? అని దాన్ని ఆస్వాదిస్తూ తిన్నాం అనే విషయమే మర్చిపోయాం మనం అందరం. ఆల్మోస్ట్ మర్చిపోయాననే చెప్పొచ్చు. దానివల్లే ఈ యొక్క శరీర అనే యజ్ఞశాలలో ఈ యొక్క ఆహుతులు మనం సరిగ్గా వేయకపోవటం వల్ల మన ఆరోగ్యం క్షీణిస్తుంది. ఒక్కొక్కరికి ఎన్ని జబ్బులు, ఎన్నెన్ని ధ్యానాలు చేస్తున్నా కూడా మరి ధ్యానం ఒక్కటే చేసేయటం వల్ల మనం పరిపూర్ణులుగా అయిపోతున్నామని మనల్ని మనం ప్రశ్న వేసుకుంటూ ఉండాలి మరి. ఎందుకంటే మరి ప్రతిసారి నో డాక్టర్, నో మెడిసిన్ అన్నారు. మరి దాని ప్రకారంగా మనం ఎంతమంది ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాం. మరి ధ్యానంలో రకరకాల మానసిక రుగ్మతలు పోగొట్టుకుంటామంట. మరి ఎన్నో కర్మలను తొలగించుకుంటాం మన ధ్యానంలో. ఇవి ఎన్ని చెప్పుకొని ఎంత మన సాధనలు చేస్తూ ఉంటాం. సాధనలు చేస్తూ ఉంటాం, చేయిస్తూ ఉంటాం. కానీ ఎంత చేసినా కూడా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఏదో ఒకటి ఉంటుంది. అంటే మనం మన యొక్క శరీరం అనే ఈ యజ్ఞం అందులో పడ్డ ఆహుతుల వల్ల మనం 100% ఎందులోనూ ఉండలేకపోతున్నాం అన్నమాట. ఎందులోనూ ఉండలేము. 1% కూడా ఉన్నారు అంటే మనం వెతుక్కోవాల్సిందేనేమో. అంటే అంత హడావుడి లైఫ్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు మేడం ఆహ్, మనం కూడా ఒకటి ఎగ్జాంపుల్ చెప్పుకుందామండి. ఒక మేడం ఉన్నారనమాట. ఆహ్, ఒకవేళ మీరు కూడా ఎంప్లాయీ ఇప్పుడు క్లాసులు చెప్పిస్తున్నారు. ఇంట్లో పనులు చూసుకుంటూ, ఈ జూమ్ క్లాసులు నడుపుకుంటూ, మరి హడావుడి లైఫ్ స్టైలే మీది కూడా అయింది కదా! సో, నేనొకటి రిక్వెస్ట్ ఏంటంటే ఆహ్, మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా చేయండి. ఎంతైనా చేయండి. వెరీ హ్యాపీ. భోజనం చేసేటప్పుడు మాత్రం ఒక 5 నిమిషాలు కూర్చొని, మనం ఏం కూర వండుకున్నాం? దీంట్లో ఉన్న ప్రోటీన్స్ ఏంటి? వాల్యూస్ ఏంటి? అంత డీప్‌గా పోయి ఆలోచించకపోయినా కనీసం ప్రశాంతంగా అన్న ఒక టైం కేటాయించుకొని తిని వెళ్ళండి. అని నేను ఈ యొక్క సబ్జెక్ట్ నేను చదువుకొని, ఇట్లా క్లాస్ చెప్పాలి. ఈ టాపిక్ బావుంది. అనుకున్న తర్వాత నేను ఎంతమందికో నేను చెప్పాను మేడం. అది వాళ్ళకి తెలియని విషయమా పోనీ? తెలిసిన విషయమే. కానీ మనకి కొన్ని తెలిసిన విషయాలయినప్పటికీ గూడా, ఇంకొకళ్ళ ద్వారా విన్నప్పుడు, అరే! మనకు తెలిసిన విషయమైనప్పటికీ మనం ఇట్లా మళ్ళీ ఇంకొకళ్ళతో చెప్పించుకునే స్థితిలో మనం ఉన్నాము. మనం ఒకవేళ ఇప్పటి నుంచైనా కనీసం ఫాలో చేద్దామని అనుకోవాలని ఒక నా యొక్క చిన్న ఆకాంక్ష అన్నమాట. అందువల్ల ఈ శరీరం అనే ఈ యొక్క యజ్ఞశాలలో ఎన్నో అగ్నికుండాలున్నాయి. మరి మన మనసుల్లో ఎన్నో అగ్నికుండాలున్నాయి. మన హృదయంలో ఎన్నో అగ్నికుండాలున్నాయి. ఇయన్నీ అగ్నికుండాలు మనం ఎలా చల్లార్చుకోవాలి మరి? కదా మేడం? అందువల్ల మనం నిరంతరం కూడా శరీరమే కదా అని నిర్లక్ష్యం చేయొద్దు. ఆహారమే కదా అని నిర్లక్ష్యం చేయొద్దు. తింటున్నాం గదా! 10 రకాల డ్రై ఫ్రూట్స్, 10 రకాల పండ్లు అని అనుకుంటున్నాము. కానీ సరైన పద్ధతిలో తింటున్నామా అనేది కావాలి. జ్యూస్‌లున్నాయి సపోజ్ గడగడ గడగడ తాగేసి పక్కన పెట్టేసి ఎళ్ళిపోతారు. అస్సలు పని చేయదంటండి. రోజు మొత్తం 10 రకాల జ్యూసులు తాగినా గూడా పనిచేయదంట. మీరు 100% తాగామనుకుంటాం మనం. మనకి 40, 50 కూడా రాదంట. ఎందువల్లంటే, ఆ హడావిడిలో ఉన్నప్పుడు అదేంటి, లోపల అది కూడా హడావిడిగా పడుతుందంట. వీళ్ళేంటి టకటక టకటక మింగేస్తున్నారు. నేనిప్పుడు ఎట్లా నువ్వు అంతా ఒకటే అరిగించాలి. ఇప్పుడు మనం అనుకుంటాం, మనకేంటి ఇంత పెద్ద హోంవర్క్ ఒకరోజే చేసి, రేపు పొద్దున చెప్పండి నేను పిల్లలు హోంవర్క్ ఇస్తే వాళ్ళు ఎలా టెన్షన్ పడతారు. అట్లాగే మన శరీరం గూడా మనం ఏసే ఆహార పదార్థాలను అలానే భావిస్తుందంట. సో, మనం అందరం కూడా ఇట్లా మార్పులు తెచ్చుకుందాం అని జెప్పి మనల్ని చెప్తున్నారన్నమాట. అయితే మనది నెక్స్ట్‌దేంటంటే జీర్ణాగ్ని. మన యొక్క జీర్ణాగ్నిలో మనం ఎన్నో తినే ఆహార పదార్థాలు లోపలికి పంపడం ద్వారా మొదట మనకి ఎక్కడ వెళ్తుంది అని మనం అనుకుంటాం. ఎక్కడ వెళ్తుంది ఏంటి కడుపులోకే కదా మనం వెళ్తుంది అనుకుంటాం. కడుపంటే
ఈ ఈ యొక్క జీర్ణం అయ్యే ప్రదేశంలో పంపుతుందా? లేదంటే మధ్యలో ఆగిపోతుందా? గొంతులో ఆగిపోతుందా? మింగేటప్పుడు కూడా సరిగ్గా మింగరు. మధ్యలో ఈ యొక్క నాళాల్లో ఆగిపోతూ ఉంటుంది కొంతమందికి. ఎందుకు? హడావుడిగా తినటం వల్ల. ఎందుకంటే ఆ శ్వాస సరిగ్గా ఆడదు వాళ్ళు తినేటప్పుడు, హడావుడిగా తినేటప్పటికి. ఈ నాళాల్లో ఇరుక్కుపోయేసరికి గ్యాస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సరైన బ్రీతింగ్ ప్రాబ్లమ్ వాళ్ళు బ్రీతింగ్ తీసుకోలేక అప్పటికప్పుడే వాళ్ళ అనారోగ్య పాలైనోళ్ళు కూడా ఎంతమందో ఉన్నారు. కానీ ఈ విషయం ఎవరైనా పర్టిక్యులర్‌గా ఇది కూడా ఒక ప్రాబ్లమేనా అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ విషయం గురించి చెప్తే ఇది కూడా చెప్పుకోదగ్గ విషయమేనా అని ఒక చిన్న చూపుగా చూస్తారే తప్ప, ఇది మన లైఫ్‌కి ఎంత ఉపయోగము? మరి ఈ శరీరం వల్లే కదా మనం ఏదైనా చేయగలుగుతున్నాం. ఒక చిన్న ఆలోచనే చేయరు మేడం. అందువల్ల మనం అందరం కూడా మన కడుపులో వెళ్ళినా కూడా మన ఈ యొక్క యజ్ఞంలో మధ్యలో ఉండే ప్రధాన అగ్నికుండం అదే జీర్ణాగ్ని. మరి ఇది నాభి ప్రాంతంలో ఉంటుందన్నమాట. మన యొక్క జీర్ణాగ్ని. ఈ నాభి ప్రాంతంలో ఉండటం వల్ల మనం తినే ఆహారం శక్తిగా మారుతూ మరి కడుపు నిండుతుంది గానీ మన శరీరం పనిచేయదంట. ఎందువల్లంటే, మనకి సరైన ఆహారం తినటం వల్ల ఈ హ్మ్, ఆహారం తిన్న వెంటనే, వెంటనే 2, 3 గ్లాసులు వాటర్ తాగేస్తారు చాలామంది. అరగదు. ఇప్పుడు మనం మిక్సీ వేస్తామండి పప్పులు వేయడానికి. సరైన ఫస్ట్ పిండిలో పప్పులన్నీ మిక్సీ వేసినాక పౌడర్ అయిన తర్వాతే వాటర్ పోసాం వెంటనే పేస్ట్ అయిపోతుంది. అట్లాగే మన శరీరంలో, మన కడుపులో కూడా సరియైన నీళ్లు, సరియైన భోజనం ఉండాలే తప్ప, ఎక్కువ శాతం వాటరుని, తక్కువ శాతం ఆహారం ఉంటే, అది అరగడానికి చాలా టైం తీసుకుంటుందంట. మనం ఎక్కువ వాటర్ తాగేసాం గదా! మనకు దాహం తీరిపోయింది. కానీ అది డైజెషన్‌కి సపోజ్ ఒక గంట పట్టే టయానికి 2, 3 గంటలు ఎక్స్‌ట్రా తీసుకుంటుందంట. అంటే ఈ లోపల మన శరీరంలో ఉన్న కాస్తో కూస్తో శక్తంతా గూడా మళ్ళీ దానికే పోతుంది. అప్పుడు మనకు కొత్త శక్తి రాకపోంగా ఉన్న శక్తిని కూడా దానికే వాడేస్తూ ఉండటం వల్ల లోపల ఈక్వల్‌గా ఉంటుందే తప్ప మళ్ళీ మనం కొత్త ఆహారం తీసుకోవడం ద్వారా వచ్చే శక్తి మనకి రాదనమాట. ఇంత లోపలికి ఆలోచించుకోవాలి మనం ఆహారం గురించి, మన యొక్క శరీరం గురించి అని చెప్పని అనుకుంటున్నారు. మనం అందరం ఏమనుకుంటామంటే మనందరం శరీరధారులము. మన శరీరాన్నే ఎప్పుడు పోషించుకుంటూ ఉంటాము. మన శరీరం మీద ఉన్న మక్కువని దేని మీద మనం చూపించము. మనం ఈ విషయాలన్నీ కూడా మర్చిపోవాలి. మనం మనం చేసే పని మీద దృష్టి పెట్టాలి. మరి ధ్యానం చాలా గంటలు గంటలు బాగా చేసేయాలి అని ఈ వీటన్నిటి మీద మనం ఆలోచించుకుంటున్నాం గానీ, శరీరాన్ని సరిగా చూసుకునే విధానం చూస్తే మనం దీని మీద ఏమి ఒక బానిసలాగా మనమేం బతికేయము. దానికి సరైన ఒక తిండి, సరైన ఒక బట్ట, శుభ్రంగా నీట్‌గా ఉండటం కోసం తలని అట్లా దువ్వుకోవడము. ఇట్లా చేయడం ద్వారా మనము ఒక సామాజిక పరంగా కావచ్చు, ప్రాపంచిక పరంగా కావచ్చు, మనం ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా గూడా మన శరీరంలో ఉండే జాగ్రత్తల వల్ల కూడా మన మనసు హాయిగా ఉంటది. సపోజ్ ఇప్పుడున్నాను మేడం నేను క్లాస్ చెప్తున్నాను. డ్రెస్ ఎలా ఉంట్లో అలా ఉండి, జుట్టు రేగిపోయి, బొట్టు సరిగ్గా లేకుండా అసహ్యంగా అనిపిస్తే, నేను చెప్పే విషయం సబ్జెక్ట్ మంచిగా ఉన్నా కూడా చూపు నా మీదకొస్తుంది. అలా నన్ను వాళ్ళు చూడటానికి ఏం రాలేదు. కానీ ఆటోమేటిక్‌గా నా యొక్క రూపము వాళ్ళని ఆకర్షిస్తుందనమాట. అంటే కామన్ సెన్స్ లేదా? ఒక క్లాస్ చెప్పడానికి ఎలా రావాలి? చక్కగా నీట్‌గా వద్దా? అని చెప్పని ఒక కామన్ సెన్స్‌గా మనం ఎలా ఆలోచిస్తామో, మన శరీరంలో తీసుకునే ఆహారం గురించి మనం అంత శ్రద్ధ తీసుకోవాలి. చిన్న విషయం కాదు శరీరాన్ని సక్రమంగా పోషించడం కూడా అని మనకు తెలియపరుస్తున్నారు. కానీ శరీరం పనిచేయలేకపోవడం వల్ల దీంట్లో జీర్ణాగ్ని అనేది ఈ హోమంలో వేయటం ద్వారా మరక్కడే మనం ఆహుతిలాగా తీసుకోవాలన్నమాట. ఆహుతులు వేస్తున్నామనే భావంతో మనం ఆనందంగా తీసుకోవాలి. మరి మనం హోమంలో మధ్యలో నెయ్యి వేస్తుంటాం గదా! అగ్ని మంటలుగా ఎగిసెగిసి పడుతుంది. అవునా కాదా? ఇప్పుడు మనం ఏమంటాము? అసలకే మనం కోపంగా ఉన్నాను. నువ్వు నన్ను ఇంకా చిరాకు పెట్టించుకో అంటాం గదా మేడం! అదేంటి? అంటారే, కోతికి కొబ్బరి చిప్పిస్తే ఇట్లానే ఉంటుంది. అసలకే అది కోతి. దాని చేతిలో కొబ్బరి చిప్ప. అసలకే నేను చిరాకులో ఉన్నాను. నువ్వు ఇంకా దాని తగ్గట్టుగా చిరాకు పుట్టిచ్చే మాటలు కావచ్చు, చేష్టలు కావచ్చు. అట్లాగే మన శరీరం కూడా అటువంటి భావనలే ఉంటుందంట. కానీ దానికి మాట లేదుగా. అందువల్ల చెప్పలేదు. కాబట్టి మనకు మాట్లాడితేనే అన్ని విషయాలు అర్థమవుతాయి తప్ప, మనంతట మనం తెలుసుకోలేము. మన శరీరంలో ఉన్న శరీరం యొక్క మనసు కూడా మనం తీసుకోగలగాలి. నన్ను బాగా పోషించండమ్మా అని కోరుకుంటుందంట అది. నన్ను బాగా చూసుకోండమ్మా మీకెంతో సహాయం చేస్తాను అని అంటుందంట. అలా ఒక పసి పాపలాగా ప్రేమగా చూసుకుంటూ చక్కగా చేసుకుంటే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కూడా ఎంతో సులువుగా జరిగిపోతుంది. మరి ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా ఇటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా ప్రతి చిన్న విషయంలో కూడా ఎంత కీలకం ఉందే విషయాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి
ఈ విషయం గురించి మన శ్రీకృష్ణుడు గారు ఒక సత్యం చెప్పారంట. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః పచామ్యన్నం చతుర్విధం అని, నేనే ఆ జీర్ణాగ్ని అయ్యాను. ప్రతి శరీరంలోనూ నేనే ఉన్నాను. మరి ఆ జీర్ణం కూడా ఆ యొక్క జీర్ణం అయ్యే పదార్థము నేనే. ఆ జీర్ణం చేసేది నేనే. అలాంటి ఒక భావంతో ఎవరైతే శరీరంలోకి ఆహారాన్ని ఆహుతిగా ఇస్తారో వారు ఎంతో చక్కటి భావాలతో ఉంటూ ఉంటారు. మరి ఇది కేవలం శరీర ప్రక్రియ మాత్రం ఎంత మాత్రం కాదు. దీనివల్ల మీ యొక్క దైవశక్తి పని తీరు కూడా చాలా సక్రమంగా ఉంటుందంట. మరి ఇక్కడే అర్థమవుతుందిగా మేడం. మన యొక్క శరీరం యొక్క పద్ధతులు సరిగా లేకపోతే మనం ఏ ఒక్క పని ఎలా చేయాలంటే మరి దైవశక్తి పనితీరు బావుంటుందని చెప్తున్నారుగా. మరి అగ్ని అందరికీ సాధారణంగా అందరికీ కనిపించదు. లోపలుండే అగ్ని. బయటికి మనం అగ్గిపుల్ల వేస్తే మండే అగ్ని గాదు. లోపలుండే జఠరాగ్ని అంటాం. ఆ అగ్ని ఎలా కనబడుతుంది? మన శరీరంలో ఆహారం అరిగించడానికి ఉపయోగపడుతుంది ఆ జఠరాగ్ని అనేది. అందువల్ల మన నాభిలో ఉన్న జీర్ణాగ్నికి మనం అర్పణం చేస్తున్నాము అని భావించాలి. మరి మనం ఇంక ఇప్పుడు మూడోది చూద్దాం. మూడో అగ్ని ఏంటో చూద్దాం మాస్టర్స్. ప్రాణ అగ్ని. మరి ఈ ప్రాణ అగ్ని మనకి ఎలా పనిచేస్తుందో అసలేంటో చూద్దాం. మరి మీరు ప్రతిరోజు ఊపిరి తీసుకుంటూ ఉంటారు. మనం ఊపిరి అసలు మనం తీసుకుంటున్న విషయం కూడా మనకు తెలీదు. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వింటున్నాము. నేను మీతో మాట్లాడుతున్నాం. ఆ శ్వాస పని జరుగుతూనే ఉందిగా. అది నేను ప్రత్యేకంగా ఇప్పుడు శ్వాస తీసుకుందాం, కొద్దిసేపు ఆపుదాం, పక్కన పెడదాం అనుకుంటే అయ్యే పనా మేడం? శ్వాస తీసుకోవడానికి మనము ఒక సమయాన్ని ఎంచుకోవడం అనేది ఉంటుందా? అప్పుడు శరీరమే ఉండదు. అందువల్ల మనం తీసుకునే గాలి గురించి చాలా కేర్‌గా ఉండాలి. అది మామూలు గాలి కాదు. దాంట్లో ఎంతో ప్రాణశక్తి ఉంది. మనం పీల్చుకునే శ్వాసలో. ఆ ప్రాణశక్తి ద్వారా మన శరీరంలో ఆ ప్రాణశక్తి మనం తీసుకోవడం ద్వారా, మనం తీసుకునే ఆహార పదార్థాలు గూడా ఎంతో జీర్ణం అవ్వడానికి ఆ గాలిలో ఉన్న ప్రాణశక్తి గూడా, ఆ శ్వాసలో ఉన్న ప్రాణశక్తి గూడా మనకు ఉపయోగపడుతుందంట. అసలు చూడండి మన యొక్క ఆహారాన్ని అరిగించటం కోసం ఎన్ని అగ్నులు మన లోపల పోరాడుతున్నాయో. ఎంత పోరాటం జరుగుతుందో. మరి ఈ ప్రతి శ్వాస లోపలికి వచ్చే శక్తిని, ఈ ప్రాణశక్తి అగ్ని తీసుకొని శరీరంలో ప్రతి కణానికి అణువణువున మరి ఆ శక్తిని పంపిస్తూ ఉందని మనకు తెలియపరుస్తున్నారు. మనం ఒక పని చేస్తాం ధ్యానంలో. మనం ధ్యానం చేసేటప్పుడు మన యొక్క కర్మను తొలగించుకోవడం ద్వారా మరి సహస్రారం నుంచి మూలాధారం వరకు విశ్వమయ ప్రాణశక్తిని తీసుకున్నాము అని చెప్పని అంటూ ఉంటారు. మరి ఆ విశ్వమయ ప్రాణశక్తిని తీసుకోవడం అంటే మనం ఎలా అనుభవిస్తామండి? ఆ విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవడం ద్వారా మన శరీరంలో అణువణువున, కణకణమున ఆ విశ్వమయ ప్రాణశక్తి మరి పంపబడుతూ ఉంది అని చెప్పి మనం ప్రతిరోజు మనం ధ్యానంలో చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇక్కడే అంటున్నారనమాట. మరి ఈ యొక్క శ్వాస గురించి ఏం చెప్తున్నారు? ఇది కూడా ఒక పవిత్రకరమైన సమర్పణే. మన శరీరంలో ఇది ఎప్పటికి గూడా మనం చూసినా, చూడకపోయినా మనకి దాని యొక్క శక్తిని మనకి ఇస్తూనే ఉంటుంది అని తెలియపరుస్తున్నారు. మరి అందుకే చాందోగ్య ఉపనిషత్తులో ఏమన్నారనంట, ప్రాణాగ్ని ప్రబోధః అని చెప్పారు. అంటే ప్రాణం అనే అగ్ని మేల్కొన్నప్పుడే జీవితం నడుస్తుంది. అంతే గదా మాస్టర్స్! మరి ప్రాణమే లేకపోతే, జీవమే లేకపోతే మన శరీరం ఎలా నడుస్తుంది? నడవదు గదా! అందువల్ల మనం ప్రాణశక్తిని గూడా మనం ఎంతో జాగ్రత్తగా ఊపిరి మన లోపలికి ఎలా మన శరీరానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని గురించి గూడా ఎంతో ఎరుకలో ఉండాలి అని జెప్పి చెప్తున్నారు. మరి మీ ఊపిరి తీసుకోవడం ఆపివేస్తే మరి ఈ క్షణానికే అగ్ని విలీనమైపోతుంది. మన శరీరంలో 7 అగ్నిలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. ఈ అగ్నిల లోపల మనకి పని చేస్తూ ఉండాలి అంటే మరి మన శ్వాస తీసుకుంటూ వస్తూ ఉంటేనే గదా! మన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు తీసుకుంటూ ఉంటేనే గదా! ఏ అగ్ని పని చేయాలన్నా, ఏం చేయాలన్నా. అందువల్ల మనం తీసుకునే గాలిలో గూడా ప్రాణశక్తి ఉంది. దానికి కూడా మనం ఎంతో విలువ ఇయ్యాలి అని చెప్పి తెలియపరుస్తున్నారు. మరి ఆ యొక్క ప్రాణశక్తే లేకపోతే, ఆ యొక్క అగ్నే మనకు ఊపిరిలో పని చేయకపోతే, మరి మనకు శక్తిగా మారే అవకాశం ఎక్కడుంటుంది? లేదు గదా! పోనీ ఈ యజ్ఞం అన్నా కనబడుతుందా? ఈ యజ్ఞం వచ్చి ఇప్పుడు మనల్ని అంతా సక్రమంగా చేసేసింది. వర్క్ అయిపోయింది మనకేమైనా కనబడుతుందా ప్రపంచపరంగా? కనపడదు గదా! అది అంతర్లీనంగా జరిగే ప్రక్రియ అన్నమాట. ఈ అంతర్లీనంగా జరిగే ప్రక్రియ కోసం మనం బాహ్యంగా ఎంతో చక్కగా, ఎంతో పవిత్రంగా మనం ఆహారాన్ని ఒక సమిధిగా భావించి, ఒక యజ్ఞశాలలో ఎలా మనం వేస్తామో పవిత్రమైన మనసుతో
అట్లా వేయాలి అని మనకి ఇలా చెప్తున్నారనమాట. మనం అందరం అనుకుంటా ఉంటాం. ఓహో! రేపటి నుంచి ఇట్లా మన శరీరం యజ్ఞశాల, మనం ఇట్లా ఆహుతిగా వేశాము. ఇవన్నీ అనుకుంటామా? అని మహా అనుకుంటే ఓ రోజు అనుకుంటాం. గుర్తొస్తుంటాయి ఈ పాయింట్స్ ఒకరోజు విన్న తర్వాత. కానీ ప్రతిరోజు ఈ పాయింట్స్ ఇట్లా అనుకోకపోయినా కనీసం ఆ భావన మనలో నిండిపోతే, కనీసం మనం తీసుకునే ఆహారం అనేది సక్రమంగా తీసుకునే అవకాశం ఉంటుంది. టెన్షన్ పడకుండా, హడావిడి లేకుండా కాన్సంట్రేషన్‌గా మనం ఏం తీసుకుంటున్నాం అనే ఒక ఎరుకతో మనం భోంచేస్తే మన శరీరం ఎంతో ఆనందపడుతుందంట. వీళ్ళు నాతో ఎంతో హ్యాపీగా సరైన ఆహారం వేశారని ఆమ మన శరీరం ఆనందిస్తుందంట. ఇప్పుడు మన అమ్మ ఈ రోజున మనకేదైనా భోజనం పెడితే ఇష్టమైన కూర చేస్తే మనం ఎంత ఆనందంగా పడతాం. ఈరోజు మా అమ్మ నాకెంతో ఇష్టమైన కూర చేసింది. ఇష్టంగా తిందామని మనం ఎలా భావిస్తామో మానసికంగా మన శరీరంలో వేసే ఆహారం కూడా అది కూడా అలానే భావిస్తుందంట. ఈరోజు నా శరీరంలో వీళ్ళు చాలా మంచి ఆహారాన్ని వేశారు. చాలా మంచిగా ప్రశాంతంగా ఎంతో పవిత్రమైన హృదయంతో వీళ్ళు భోంచేశారు. నాకెంతో ఆనందంగా ఉంది. ఇవాళ నేను నా శరీరంలో వేసిన ఆహుతి ఎంతో ఆనందకరంగా అనిపించిందని భావిస్తుందంట మన శరీరం. మరి దీనివల్లే కదా మనం ఏ వస్తువైనా చూడగలుగుతున్నామంటే దానివల్లే. మాట్లాడగలుగుతున్నామంటే దానివల్లే. మరి ఆలోచించగలుగుతున్నాము అంటే దానివల్లే. మనం జీవితాన్ని జీవించగలుగుతున్నాము అన్నా కూడా దానివల్లే. మరి అది లేకపోతే మనం ఉన్నామా? లేము. కానీ అదే శాశ్వతం అని బతకొద్దు అని మాత్రమే చెప్తున్నారే తప్ప, దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని మాత్రం ఎవ్వరూ చెప్పలేదు మాస్టర్స్. మనం ఈ పాయింట్‌ని మనం జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మరి నాలుగవ అగ్నికుండం గురించి మనం చెప్పుకుందాం. మరి నాలుగవదేంటి? హృదయ అగ్ని. మరి ఈ అగ్ని మన గుండెల్లో ఉంటుంది. ఇది గుండెని నడిపే అగ్ని కాదు అని చెప్పి అన్నారనమాట. మరి గుండెని నడిపే అగ్ని అంటే అగ్ని ఏమన్నా నడిపిస్తుందా మనిషిని చేతులు పట్టుకొని నడిపించినట్లుగా? దాని ప్రక్రియ గుండె పని చేయటం కోసం ఎలా ప్రక్రియ పని చేయాలో అలా పనిచేస్తుంది. కానీ అది ఎలా పనిచేస్తుంది? సరియైన గుండెని ఎంతో ప్రేమపూర్వకంగా చూసుకోవాలి. ఎంతో ఇష్టపూర్వకమైన ఆహారం పెట్టాలి. దానికి సరైన పోషణ ఎలా వేయాలో అలా పెట్టాలి మనం అందరం అని జెప్పని చెప్తున్నారు. మరి మన మనసుని జీవితం దిశగా తిప్పే పవిత్రమైన అగ్ని మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా సరే నిజంగా ప్రేమించినప్పుడో లేదంటే నిజంగా మీరు ఒక సరియైన మాట మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి ఎంత ఆనందంగా ప్రతిస్పందిస్తారు ఆ ఒక్క మాటకి. మనిషి కాబట్టి ఆ యొక్క ప్రతిస్పందన మనకు తెలుస్తుంది. కానీ మన అంతరంగంలో ప్రతిస్పందించే ఆ యొక్క ఆనందం మనం ఎలా తెలుసుకుంటాం? ఎలా అంటే మనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాని యొక్క ఫలితం మనకి తెలుస్తుంది. మనం ఈ విధంగా తీసుకోవాలని చెప్పి మనకు తెలియపరుస్తారనమాట. మరి మీ లోపల ఉన్న వెలిగే అగ్ని కూడా ఇదే. వెలిగే అగ్ని అంటే వెలుతురు ద్వారా వచ్చే అగ్ని కాదు. మన శరీరాన్ని లోపల సక్రమంగా అన్ని క్రియలు గూడా జరిగేటట్లు చేసే యొక్క వెలిగే అగ్ని అని చెప్తున్నారనమాట. మరి ధ్యానం మెల్లమెల్లగా గూడా లోపలికి బాగా చొచ్చుకొని వెళ్తుందంట. ఎంతో లోపల అన్ని యొక్క శరీర భాగాలన్నీ కూడా ఎంతో శుద్ధి అవుతూ ఉండడం ద్వారా మరి శుద్ధి అవ్వడం ద్వారానే గదా! మనం ఏమంటాం ధ్యానంలో రోజు మరి నాడిమండల శుద్ధి జరుగుతుంది. విశ్వమయ ప్రాణశక్తి మనం తీసుకుంటున్నాము. అది తీసుకోవడం ద్వారా మన లోపల కర్మలన్నీ దగ్ధం చేసుకోవడం ద్వారా మరి మన లోపల దివ్య దృష్టి ఉదయిస్తుంది. దాన్ని థర్డ్ ఐ అంటారు. ఇయన్నీ ఉదయించి, ఇవన్నీ శుభ్రంగా ఇయన్నీ అవ్వాలి అంటే ఎలా దేని ద్వారా అవుతుంది? మన శరీరం లోపల భాగాలను గూడా శుద్ధి చేసుకోవడం ద్వారా, మనం ధ్యానంలోకి బాగా చొచ్చుకుపోవడం ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనే విషయాన్ని చెప్తున్నారు. మరి ఆత్మ దేవతల దిశగా నడవటం జరుగుతుంది. మన ఆత్మ అంట దేవతా దిశగా వెళ్ళడానికి ఎంతో ఇష్టం చూపిస్తుందంట. ఎందుకంటే దానికి అనుకూలమైన మార్గాలు మనం వేస్తూ ఉంటే అది ఆత్మకి ఆనందంగా ఉంటుందనమాట. ఎందుకంటే మన అంతర్గతంగా ఏవేదైతే జరుగుతుందో, ఏ క్రియలైతే జరుగుతాయో వాటి వల్ల మన ఆత్మ ఎంతో ఆనందిస్తుందంట. ఎందుకంటే మన ఆత్మ ఎందుకు ఆనందిస్తుందంటే, మన శరీరమే గనక సక్రమంగా పనితీరు లేకపోతే ఆ ఆత్మ మనలో ఉండటానికి కోసం కూడా ఇష్టపడదంట. ఈ యొక్క శరీరం బావుండలేదు. నాకు నచ్చలేదని వెళ్ళిపోతుందంట. అప్పుడు మీరు మరి జీవం లేని శరీరంలో పడుంటారు. ఒక్క ఆహార పదార్థం వల్ల ఎంత జరుగుతుందో చూడండి. మన ఆత్మలోకాల్దాకా ప్రయాణించాలి అంటే సక్రమంగా, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అంటే సక్రమంగా, మన శరీరం సరిగా ఉండాలి. మన ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి. మన శరీరం అనే యజ్ఞశాలలో సరి అయిన ఆహుతులు వేసుకోవాలి. ఆ ఆహుతులు వేయటం ద్వారా మరి దాని ద్వారా వచ్చే ఫలితమే మన యొక్క సరైన జీవన విధానము.
ఏదైనా సరే ప్రతి ఒక్కటి కూడా సరి అయిన విధంగా జరిగినప్పుడే అన్ని ప్రక్రియలు కూడా సరి అయిన విధంగా ఉంటాయి. ఏదైతే ఒక చిన్న విషయం సరికానిది జరిగింది అంటే, మన యొక్క ఆలోచనల ప్రభావము, మనం ఆరోగ్యం తీసుకున్న వాటి యొక్క ప్రభావము, మన యొక్క శరీరం లోపల భాగాల మీద పడడం వల్ల, మన ఆత్మజ్ఞానాన్ని పొందడం కూడా మనం దూరం అయిపోతుంటాము. ఎందుకంటే శరీరంలో ఉన్న ఆత్మ అది రిసీవ్ చేసుకోలేదనమాట. దానికి శక్తి సరిపోదు తీసుకోవడానికి. అందువల్ల అలా జరుగుతూ ఉంటుందని చెప్పి చెప్తున్నారనమాట. అయితే మనకి బ్రహ్మోపనిషత్తులో ఏం చెప్పారంటే, హృదయమే హోత ఆహ్, యజ్ఞ అని చెప్పి చెప్పబడుతుందంట. అంటే మనలో జరిగే అసలైన యజ్ఞానికి కేంద్రం మన హృదయమే. ఇప్పుడు ఏ మనోభావాలైనా సరే, మనం సరిగా మాట్లాడినా, సరిగా మాట్లాడకపోయినా, మన యొక్క వాక్కుకి ఎంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పి మనం చెప్పుకుంటాము. అక్కడ మరి మన లోపల మన యొక్క మనోభావాల వల్ల ప్రతిస్పందించేదేంటి? మన హృదయమే. ఆ హృదయాన్ని సరియైన విధంగా ప్రతిస్పందించే విధంగా మనం చేసుకోవాలే కానీ, ఆ హృదయమే కదా! మన శరీరం ముఖ్యం కదా! మిగతా వాటికి వేస్తున్నాం కదా! అని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి మనకు తెలియపరుస్తున్నారు. మరి ఈ హృదయంలో ఉండే అగ్ని మన మనస్సు నుండి వచ్చిన ప్రతి నిజమైన ప్రేమను, మన లోపాన్ని సరిచేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడికి సమర్పించే నైవేద్యంలా భావిస్తుంది. దేవుడు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో దేవుడు, బాహ్య ప్రపంచమైన దేవుడు, మనం ప్రసాదాలు పెట్టాలా? మళ్ళీ ఈ యాంగిల్‌లో కాదు మాస్టర్స్. ప్రసాదాలు పెట్టడం అంటే మన శరీరంలో ఉండే ఈ శరీరానికి సరియైన ఆహారం పెట్టడం వల్ల దాన్ని మనం సరియైన ఆహుతి అని అనుకోవాలి. ఆ సరియైన ఆహుతి పడడం ద్వారా మన హృదయం గూడా ఎంతో ఆనందకరంగా స్పందిస్తుందంట. ఆ స్పందనలు కూడా మనకెంతో ముఖ్యం. ఈ స్పందనలు మన యొక్క బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సరియైన స్పందనలు లేనప్పుడు ఈ బ్రెయిన్ మీద లోడ్ ఎక్కువ పడుతుందనమాట. ఒక్క విషయాన్ని ఆలోచించే చోట 10 విషయాలు ఆలోచిస్తాం. 10 విషయాలు ఆలోచించే చోట 100 విషయాలు ఆలోచిస్తాం. ఒక్కటే మళ్ళీ మూలం ఏముందా అంటే చివరికి ఒక్కటే ఉంటుంది. ఏమన్నా ఉపయోగమా? కానీ దీనంతటికి మూలం ఎక్కడి నుంచొచ్చింది? మన హృదయం సరిగ్గా ప్రతిస్పందించకపోవడం వల్లనే అది మన బ్రెయిన్‌కి ఎఫెక్ట్ కట్టింది. మరి దీనంతటికి మరి ఇంకా అంతర్గతమైన రీజన్ ఏంటి? శరీరాన్ని సరిగా చూసుకోకపోవడం వల్ల, సరియైన యజ్ఞాహుతులు వేయకపోవడం వల్ల, సరైన ఆహారం మనం పెట్టకపోవడం వల్ల ఇంత దూరం వచ్చింది. ఒక్క శరీరంలో నుండే ఆరోగ్యము, మన ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి కూడా మనం కోల్పోతున్నామంటే ఎంత శరీరం ముఖ్యమో చూడండి మనకి. ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన 2 పాయింట్లు. మనకి జీవితానికి శరీరమే మూలాధారం అని చెప్పి అనుకోవడం ఒక యాంగిల్‌లో అయితే, మన శరీరమే ఇక మన జీవితం ముక్తి అని చెప్పి అనుకుంటే, మన శరీరానికి అంకితం అయిపోతాం. అలా చెప్పలేదు మాస్టర్స్. శరీరం మన ఆత్మస్వరూపులం అని చెప్పి అన్నారు. అలా అని మన ఆత్మస్వరూపులం, దివ్యమైన ఆత్మస్వరూపులం అని చెప్పి తెలుసుకోవాలి అంటే, దానికి శరీరం సహకరించింది అని చెప్పి చెప్తున్నారనమాట. ఆ శరీరాన్ని సక్రమంగా చూసుకోండి అని చెప్పే ప్రయత్నం ఈ అగ్నికుండాలన్నీ కూడా. అయితే మరి మీరు ప్రేమగా మాట్లాడిన ప్రతి మాట, నిస్వార్థంగా చేసిన ప్రతి పని కూడా మనం ఎవరి పట్లన్నా క్షమించడం నిజంగా క్షమిస్తే మన లోపల అంతర్గతంలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు క్షమించాలి వాడిని? మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు గదా! అంత మనం బాధపడి ఊరికే క్షమించేసేయాలా? అని ఆలోచించి దీనికి ఇంత విషయాన్ని మనం బాగా ఎలాస్టిక్ లాగా, ప్లాస్టిక్ లాగా సాగదీసుకోకుండా మరి ఏదైతే ఆత్మజ్ఞాన పరంగా ఆలోచించుకొని ఓకే. ఈ యొక్క కర్మని నేను అనుభవించడం కోసం మాస్టర్స్ నా యొక్క కర్మలు వీళ్ళ ద్వారా నేను తెచ్చుకున్నాను. ఇటువంటి జ్ఞానం తెలుసుకోవడం ద్వారా మనం ఎదుటి వారిని ఈజీగా క్షమించగలము. ఎందుకంటే ఆ కర్మ వాళ్ళ ద్వారా నేను అనుభవించాల్సి ఉంది. అందువల్లనే వాళ్ళ ద్వారా నేను అవమానాలు పొందుతున్నాను. మరి మాటలు పడుతున్నాను. ఎన్నో రకాలుగా అవమానింపబడుతున్నాను అనే విషయం తెలుసుకోవడం ద్వారా మన హృదయం చాలా ప్రశాంతంగా ఉంటుంది అని మనకు తెలియపరుస్తున్నారు. మరి ఈ హృదయం ఒక అగ్నికి ఎంత పాయింట్ ఉందో చూడండి. అగ్నికి సమర్పించే ఆహుతులు సరిగా లేకపోతే, మన లోపల అన్నీ గూడా ఎన్నో మరి సరికాని విధంగా దగ్ధం కాకపోతే, అవే మనల్ని బాధ పెడుతూ ఉంటాయి. బాధ పెడుతూ ఉండటం వల్ల, మన ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా మరలా జన్మలు తీసుకుంటూ, పునరపి మరణం, పునరపి జననం అవ్వడానికి కూడా మన శరీరం యొక్క ఆహారము అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మేడం. ఒక్క ఆహారం వల్ల ఇంత ఉందా? మన జన్మలే మళ్ళీ తీసుకునేంత దాకా దారి తీస్తుందా? అని ఇంత ఆలోచించం గదా! ఎవరమైనా సరే. ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ధ్యానంలో అనిపిపోయిందిలే అనుకుంటాము. ఇంకా పోకపోతే ఓ టాబ్లెటో ఏదో యేసుకుంటాం అంతే. కానీ దీన్ని జన్మలు రిపీట్‌గా అవుతాయన్నంత దూరం ఆలోచించాము. కాబట్టి ఇయన్నీ గూడా మనల్ని ఆలోచింప చేయటానికే ఈ రకంగా విషయాన్ని మనం
పోలుస్తూ చెప్తున్నారనమాట. ఈ లోపల జ్ఞానం తెలుసుకోవడం వల్ల కనీసం ఇంకొంచెం ఎరుకలో ఉండే ప్రయత్నం చేస్తాము. అది. మరి ఐదవ అగ్ని ఏంటి? మనో అగ్ని. మరి మన మనసులో ఉండే అగ్ని ఎలా ఉంటుంది? ఎట్లా ఉంటుందంటే, మీరు చేసే ప్రతి ఆలోచన కావచ్చు, చిన్నదైందైనా సరే, పెద్దదైందైనా సరే, ఒక్కోసారి చిన్న విషయాన్నే లాగి, లాగి వాళ్ళెందుకు అంటే ఎందుకు లాగుతాము? ఎప్పుడు లాగుతామంటే, మనకి ఈ యొక్క కర్మలు మనం వాళ్ళ ద్వారా తెచ్చుకున్నాము, అనుభవించడానికన్న విషయం తెలుసుకోనంత వరకు మనం బాధపడుతూనే ఉంటాం. మనం ఎదుటి వ్యక్తిని క్షమించనే లేము. ఇంకా ఈ క్షమాపణ ఎప్పుడైతే లేదో, ఈ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే లేదో, సరి అయిన ఆహారం ఎప్పుడైతే లేదో, మన యొక్క అగ్ని మీద ప్రభావితం చూపిస్తుంది. దానివల్ల ఏమైతే ఎన్నో శారీరకమైన మనో భావాలు పడడం వల్ల, ఇక మనం ఏ ఆహారం తీసుకున్నా కూడా మన శరీరానికి ఇప్పుడు మనం ఏమనుకుంటాం, వీళ్ళేంది అన్నీ తింటారు, తినేయన్నీ ఎటుపోతున్నాయో, వంట పట్టట్లేదు అని మనం అనుకుంటాం కదా మేడం! మరి అన్నీ తిండి మరి డాక్టర్స్ చెప్తే మరి జ్యూసులు తాగుతున్నాం, బలమైన టానికులు తాగుతున్నాం, డ్రై ఫ్రూట్స్ తింటున్నాం. ఎంత అవేర్‌నెస్ పెరిగిపోయింది అందరికి హెల్త్ కాన్షియస్ మీద. కానీ పెరిగింది. తింటున్నారు. కానీ సరియైన విధానంలో తినకపోవడం వల్లనే వచ్చిన సమస్య అంతా. తినేటప్పుడు కూడా కోట్ల ఆలోచనలు పెట్టుకొని, ఏదో తినాలి కాబట్టే తింటూ, జ్యూసులైతే గడగడ, గడగడ తాగేసి గ్లాస్ పక్కన పెట్టేసేసి, గబగబా 4 ముద్దలు కుక్కి పడేసుకొని, నువ్వు బలమైన ఆహారమే తినుండొచ్చు గాక. నీ శరీరానికి పట్టనప్పుడు ఎంత తింటే ఏంటి? ఒక్క ముద్దైనా సరే ఇష్టపూర్వకంగా ధ్యాస పెట్టి మనం తినాలి అని చెప్పే విషయం తీసుకోకపోతే, మనకి చాలా చాలా విషయాలు మనం కోల్పోవడం జరుగుతుందని చెప్పి తెలియపరుస్తున్నారు. అయితే మరి మన మనసే అగ్ని మీద, జీవితాల మీద పడి ఉంటుంది. ఏంటది? మనోఅగ్ని. మరి ఈ యొక్క మనోఅగ్ని గురించి శివసూత్రాలు ఏం చెప్తున్నాయంటే, చిత్తం అగ్నిః అంట. చిత్తం అగ్నిః అంటే జీవితాల మీద మన యొక్క మనోఅగ్నులు ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. మరి ధర్మ మార్గంలో మనం నడుస్తున్నామా? అక్రమమైన మార్గంలో నడుస్తున్నామా? అనే విషయాన్ని మన మీదే వదిలేశారు. మన యొక్క విచక్షణ మీదకే వదిలేశారు. మరి నువ్వు ఏం పాటిస్తూ ఉండటం వల్ల వీటిని ధర్మానికి, అధర్మానికి నువ్వు యొక్క ఈ భిన్నత్వాన్ని ఎలా తెలుసుకోగలుగుతున్నావు అని నిన్ను నువ్వే పరీక్షించుకోమంటున్నారు. ప్రతిరోజు డైలీ లైఫ్ స్టైల్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఎవరితో మాట్లాడాం? ఏ విషయాలు చర్చించాము? అవసరమైనయా? అవసరం లేనియా? మరి ఒకే విషయాన్ని పట్టుకొని ఎంతవైపు లాగాము? ఎంతవరకు ఒక విషయం గురించి సమయాన్ని వృధా చేశాము? ఇవాళ ఏమన్నా కొత్త పని ఏమన్నా నేర్చుకున్నామా? తెలుసుకున్నామా? కొత్త విషయాన్ని. మరలా ఈరోజు మనం దైనందిన జీవితంలో ఏవైతే జరిగినాయో అవన్నీ ఒక బుక్‌లో నోట్ చేసుకుందాం. ఓ ఈ నోట్ చేసుకోవడం ద్వారా మనకి ఎట్లాంటి ఉపయోగం అంటే, రేపు మళ్ళా ఇదే విధంగా రేపు గూడా ఉన్నామా? కొత్తవేమన్నా నేర్చుకున్నామా? ఉన్నయేమన్నా పోగొట్టుకున్నామా? లేదంటే నిన్నట్లాగే సేమ్ టు సేమ్ ఉన్నామా? ఇట్లా ప్రతిరోజు డైరీ మెయింటెనెన్స్ చేయటం వల్ల మనల్ని మనమే చెక్ చేసుకోవచ్చు. బుక్ చూసుకొని ఓకే. నేను మొన్న బుక్‌లో రాసినప్పుడు నాకిట్లా లేనే. ఇవాళ నేను మార్చుకుందాం. ఇవాళ ఎట్లా మారాను? ఏమన్నా ఒక్క విషయంలో మారానా? అని మనం చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేసుకోవడం ద్వారా మనం దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటామనమాట. మన ప్రతిసారి కూడా ధ్యానంలో వచ్చే అనుభవాల్ని కూడా ఒక డైరీ మెయింటైన్ చేసి రాసుకోమంటారా మేడం? ఎందుకు ఇలా రాసుకోవటం వల్ల మరి ధ్యానం నువ్వు ఎంతవరకు పర్ఫెక్ట్ చేస్తున్నావు? సరైన ధ్యానం చేస్తున్నావా లేదా? మరి అన్ని విషయాలు మనకు అర్థమవ్వాలి అంటే 10 డేస్ క్రితం జరిగిపోయిన విషయం మనకు గుర్తుండాలి అంటే సగం ముప్పావంతు మర్చిపోతాం. సో, అలా మర్చిపోతాం గాబట్టే మనం ఎరుకలో ఉంచుకోవడం కోసం, మనకు మనమే పరీక్షించుకోవడం కోసం, ఇలా పుస్తకంలో రాసుకోండి మీ యొక్క ఆలోచన అని జెప్పి చెప్తున్నారనమాట. మరి ఇది కూడా మీ ఆత్మ ఎదుట సమర్పించే యజ్ఞం లాంటి అర్పణమే అని చెప్పారు. మరి వాక్య అగ్ని గురించి చెప్పుకుందాం మాస్టర్స్. మరి మనం మాట్లాడే మాటల్లో దాగి ఉన్న అగ్ని, మీరు ఒక మాట మాట్లాడితే అవి ఎవరినైనా గాయపరచొచ్చు, లేదంటే బతికించవచ్చు. రెండిటికి మాట యొక్క శక్తే. మరి మన వాక్యత్రంలో ఉంది కదా! సరి అయిన మాట మాట్లాడినప్పుడు నువ్వు ఎదుటి వారి మీద నీ యొక్క అబాండం వేయటం ద్వారా వాళ్ళు ఎంతో శక్తిని కోల్పోతారు మీ యొక్క మాట వినడం ద్వారా. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతున్నప్పుడు మీరు యొక్క మాట్లాడే మాట ఎంతో శక్తివంతంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా, వాళ్ళ యొక్క తెలివితేటలను పెంచే విధంగా సహాయకారిగా ఉండాలే గానీ, వాళ్ళని దిగజార్చే విధంగా నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడరాదు. అని చెప్తున్నారన్నమాట. మరి మన యొక్క వాక్క్షేత్రాల్లో 3 వాక్క్షేత్రాలున్నాయి మరి. అందరికీ తెలిసిన విషయాలే ఈ వాక్క్షేత్రం ఏంటి అని. మరి భావనా క్షేత్రం ఏంటి? చేష్టా క్షేత్రం ఏంటి? మరి సరియైన భావనలు భావించుకోండి.
మరి మన ప్రతిసారి ఏమంటారు మరి మన భావనా క్షేత్రంలో మనకు స్వేచ్ఛ ఉంది. మరి చక్కగా ఆలోచించుకోవచ్చు అన్నారు. స్వేచ్ఛ ఉంది. ఎలాంటి స్వేచ్ఛ? మంచి ఆలోచన చేయడానికి స్వేచ్ఛ. నాకు ఒకళ్ళ మీద కోపముంది. వాడు నాశనం అయిపోవాలి. వాడిని కొట్టాలి. వాడికేదో అయిపోవాలి. ఇటువంటి భావనలు భావించమని చెప్పలేదు. అవి మళ్ళీ కూడా మన ప్రాపంచిక జీవితం మీద ఎంతో ప్రభావితం చూపిస్తాయి. అవి నిజంగా కూడా మనం చేసేయాలి. నిజంగా కూడా నేను కోపాన్ని తీర్చేసుకోవాలి అని బలీయం అయితా ఉంటాయన్నమాట. ఈ భావనలు ఆ భావనలే ఉంటే. అందువల్ల ఆ యొక్క స్వేచ్ఛ ఇచ్చారు గానీ, ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదు. సరైన భావనలే ఎలాంటి సరైన భావనలు? నేను మంచిగా ఆహారం తిన్నాను. నేను మంచిగా ఆలోచన చేశాను. ఎవరిని కూడా బాధ పెట్టలేదు. ఇవాళ నేను 10 గంటలు ధ్యానం చేశాను. ఎంతో స్వాధ్యాయం చెప్పి అందరికి కూడా నేను స్వాధ్యాయం చేసి సజ్జన సాంగత్యం ద్వారా చెప్పుకున్నాను. ఇట్లాంటివి భావించుకో. లేదంటే ప్రాపంచికంగా గూడా ఓకే. నేను ఒక మంచి ఇల్లు కొనుక్కున్నా. మంచిగా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకొని అందరికీ దానాలు చేస్తూ నేను గూడా ఆనందంగా జీవిస్తూ చక్కగా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఇటువంటి భావనలు చేసుకోండి. ఎందుకంటే మన శ్వాసే మన గురువు. మన ఆలోచనే మనకి బాట వేస్తుంది అని చెప్పి మనం చెప్తున్నప్పుడు మన భావన కూడా అదే కదా మరి. సో, అందువల్ల మన భావాలు కూడా ఎంతో చక్కగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. అలాగే మన చేష్టా క్షేత్రం, మన యొక్క ప్రవర్తన. ఇప్పుడు ఎదురు వ్యక్తి వస్తున్నారు. ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను. ఎలా పడితే ఎలా, "ఏవండీ మేడం గారు బాగున్నారా? చక్కగా ఇవాళ నడిచిందిలే మీరు చక్కగా బాగున్నారు" అని చక్కగా మాట్లాడుకున్నాం. ఇద్దరం ఆనందంగా హ్యాపీగున్నాం. అదే నేను మిమ్మల్ని ఇంకో మాటంటే, "ఏంటి ఈవిడ ఎందుకొచ్చింది? ఇందుకోసం వచ్చిందా జూమ్‌లోకి?" అంటే ఒక మనిషి యొక్క మాట ప్రవర్తన, ఆ యొక్క తీరు ఎదురు వ్యక్తిని ప్రభావితం చేసే విధానం ఎలా ఉండాలంటే, ఈమెల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? అలాంటి విధంగా మనం సరైన ప్రవర్తన ఉండాలే తప్ప, ఇంకొకళ్ళని బాధ పెట్టేలా ఉండకూడదు. ఈ యొక్క వాక్య అగ్ని వల్ల మనం ఎంతో కోల్పోతుంటాము అని చెప్పి మనం శక్తిని జారవిడుచుకుంటాం. వాళ్ళే కాదు, ఎదుటి వాళ్ళే కాదు, మనం గూడా శక్తిని జారవిడుచుకుంటాం తద్వారా. ఎందుకంటే ఏ మాక్ ప్ ఒక గంట సేపు మాట్లాడామంటే, మనకి ఉపయోగకరమైన మాటలు మాట్లాడినప్పుడు శక్తి వస్తుంది. ఆ శక్తి రావడం ద్వారా నైటంతా మాట్లాడినా గూడా అస్సలు ఆకలి, నీరు తప్ప దాహాలు ఏమీ ఉండవు. అలా ఎనర్జీ వస్తుందనమాట. ఏమంటారు మేడం మా అమ్మ వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇప్పుడు ఒక 1 ఇయర్ నుంచి క్లాసెస్ చెప్తుంటే మోటివేషన్ క్లాసులు గాని, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఇట్లా ఏమైనా గూడా అందరూ ఫోన్‌లు చేస్తూ మాట్లాడడం చేస్తూ ఉన్నప్పుడు ఒక 6 మంత్స్ టైమ్ పీరియడ్‌లో నేను ఎట్లా ఉన్నానంటే మిడ్‌నైట్ 1:00 దాకా బుక్సు, మెడిటేషను, ఫోన్‌లు మాట్లాడడం, అందరూ ధ్యానంలో డౌట్స్ అడగటము. ఎట్లా అంటే ఒక్కోసారి నేను తిన్నానా లేదా అనే విషయం నాకు గుర్తుండేది కాదు. అసల ఆ ఎరుకే లేదు. తినాలి, వాళ్ళు ఫోన్‌లు చేశారే అట్లా ఉండేది కాదనమాట. ఎందుకంటే శక్తి రావడం వల్లనే ఇక్కడ కారణం. నేను మాట్లాడే మాటలు అన్నీ ఉపయోగకరమైన ధర్మపరమైన ఆ మాటలే కాబట్టి, దానివల్ల నాకు శక్తి వచ్చింది. కాబట్టే నాకు అన్నం తిన్నానా, నీళ్లు తాగానా విషయం కూడా గుర్తు లేకుండా పోయింది అంటే, ఆ శక్తికున్న బలం అటువంటిది. ఆ మాటకున్న బలం అటువంటిది. అందువల్ల సరైన వాక్యం అందుకే అంత బావుండాలి అని జెప్పని అంటారు. మరి ఆ మాటలు అట్లా మాట్లాడాను కాబట్టి మరి వాళ్ళందరూ గూడా ఎంతో ఎదిగినోళ్ళున్నారు. ఈరోజు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే వాళ్ళున్నారు. మరి ఈరోజు నేను ఒక్కొక్కసారి రోజుకి 4 క్లాసులు చెప్పిన రోజులు గూడా ఉన్నాయి. మరి ఒక్కో క్లాస్ గంటంటే మరి తర్వాత ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్ సజ్జన సాంగత్యం ఉంటుంది. ఇంకో హాఫ్ అన్ అవర్. ఒక్కో చోట ఇంక ముప్పావు గంట ఉంటుంది. ఒకసారి గంట కూడా ఉంటుంది మేడం. ఒక్కో చోటైతే. అంటే ఎక్కువ మెంబర్స్ వచ్చారనుకోండి జూమ్‌లో పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు ఒక్కొక్క జూమ్‌లో అక్కడైతే ఇంకో గంట కూడా సజ్జన సాంగత్యం జరుగుతుంది. కానీ ఏ రోజు అమ్మ అనుకోని ఎరగను నేను. ఇంకా ఇంకోటున్నా ఓకే. ఇంకోటున్నా ఓకే. అంత ఎనర్జిటిక్‌గా అయ్యాననమాట. అంటే మన యొక్క మాట మనల్ని ఎంత ఎనర్జీగా చేస్తుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇది. సో, అందువల్లనే మరి ఈ వేదాలు వాక్సూత్రంలో ఏం చెప్తున్నాయంటే ఆహ్, వాక్ అగ్నిర్భవేత్ అని చెప్పి అన్నారంట. ఇది ఋగ్వేదంలో చెప్పబడిందంట. మన వాక్కు ఎంత అద్భుతంగా ఉండాలి, మన వాక్కు యొక్క ప్రభావితం ఎలా ఉంటుంది అని ఋగ్వేదంలో కూడా చెప్పబడింది. అయితే మనం మాట్లాడే ప్రతి మాట ఒక పూజలాగా భావించాలి. మనం భగవంతుడి దగ్గర ఒక పువ్వు ఎలా భద్రంగా పెడతామో, మన మాట కూడా అంత భద్రంగా మాట్లాడాలి. పూజలా చేసుకొని నేను మాట్లాడుతున్నాను భావించకుండా నేను పూజ చేస్తున్నాను అనే భావంతో చేస్తే సరైన మాట వస్తుంది. సరైన మాట మాట్లాడడానికే మనం ప్రయత్నిస్తాము. పూజ అన్న భావం తీసుకుంటే అని చెప్తున్నారనమాట. మరి ఇప్పుడు మనం బుద్ధి అగ్ని గురించి చెప్పుకుందాం. ఏడవ అగ్ని.
మరి ఇది మనలో ఉన్న గరిష్టమైన అగ్ని, కళ్ళకు కనిపించేదేమీ కాదు ఈ అగ్ని అనేది. బుద్ధిలో అగ్ని, వాక్కులో అగ్ని, మనసులో అగ్ని, హృదయంలో అగ్ని, ఇవన్నీ కూడా అంతర్లీనంగా ఉండే అగ్నులే కానీ, బాహ్య ప్రపంచంగా వెలుగులనిచ్చే అగ్ని కాదు అని మనం తెలుసుకోమని అంటున్నారనమాట. కానీ మనం తీసుకునే నిర్ణయాలు కానీ, మన జ్ఞానం అంతా కూడా అగ్ని పైన ఆధారపడి ఉంటుందంట. మరి ఈ యొక్క లోపల ఉండే అగ్ని యొక్క ఈ యొక్క 7 అగ్నికుండాలు సరియైన విధంగా పనిచేయడం ద్వారానే మనం సరియైన ఆలోచనలు చేయగలము, సరియైన పనులు చేయగలమని జెప్పి చెప్తున్నారు. సో, మనం ఏ సాధన చేసినా మరి ఏ విషయం నేర్చుకున్నా మరి తప్పనిసరిగా మారకపోయినా గూడా ఈ బుద్ధి వల్లే జరుగుతాయి. ఈ బుద్ధి ఉంటేనే గదా! నీకు మనం ఏమంటాం ఒక్కొక్కళ్ళని, "ఒరేయ్! నీకు ఈ కాస్త బుద్ధి గూడా లేదా? ఈ చిన్న విషయం కూడా తెలుసుకో నీకు బుద్ధి లేదా?" అంటాం. అంటే చిన్న విషయమే ఇంత కామన్ సెన్స్ కూడా లేదా అని జెప్పని అంటాం. అదంటే ఏంటి? ఆ బుద్ధి వల్లనే మనం ఆ విషయాన్ని ఆలోచించడం వల్ల మనం సరైన ఒక ముందడుగు వేయడం జరుగుతుంది. మన వాక్కు, మన బుద్ధి, మన హృదయము, మన నోరు అన్నీ కూడా మనకెంతో ఎన్నో మంచి అగ్నిలనమాట. అగ్ని కుండాలు మనకవన్నీ కూడా. అయితే మరి ఆహ్, ఈ తప్పనిసరిగా గుర్తుంచుకొని మనం మారే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉండటం జరుగుతుందనమాట. తద్వారా మన బుద్ధి నిరంతరం గూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనం మనసుతో చేసే ఆలోచన వేరు, బుద్ధితో చేసే ఆలోచన వేరు అంటారు. ఎందుకంటారు? మనసేంటి చూసిందల్లా కావాలంటుంది. ఆలోచించిందల్లా చేసేద్దామా అనిపిస్తుంది. మనసు చేసే పని అదనమాట. ఎందుకంటే చాలా సందర్భాల్లో విచక్షణ ఉండదనమాట. అందుకే మనం బుద్ధితో ఆలోచించు అంటారు. బుద్ధి ఏంటంటే సరైన విధానంగా ఉండే ఆలోచనని మనకిస్తుంది. అందువల్ల బుద్ధి పరంగా ఆలోచించు, బుద్ధిని పెంచుకో అని అంటాం. బుద్ధుందరా అంటామే గానీ, మనసుందరా అంటామా? అనం కదా! సో, అందువల్లే మనం బుద్ధిని పెంచుకోవాలి అంటే, మన యొక్క ఈ యొక్క అగ్నికుండాన్ని కూడా బుద్ధి అగ్నికుండాన్ని కూడా సక్రమంగా ఉపయోగించగలగాలి. ఇట్లాగే ఈ 7 కుండాలన్నింటిని కూడా మనం సక్రమంగా పనితీరులోకి తీసుకురావాలంటే, మన యొక్క ఆహార విధానాల వల్ల, విధి విధానాల వల్ల, మన శరీరమే ఒక అగ్నిశాల అని భావించుకొని, మనం ఆలోచనలే ఆహుతులుగా అని భావించుకొని, మనం మాట్లాడే ప్రతి మాట ఒక పూజ చేస్తున్నానన్న భావంతో చేస్తూ ఉంటే మనం సక్రమమైన మార్గంలో నడుస్తూ ఉంటామని జెప్పి మనం తెలుసుకోవాలి మాస్టర్స్. మరి దీన్ని శ్వేతాస్వత్థత ఉపనిషత్తులో చెప్పారంట. ఏమని? జ్ఞానదహత్యేన అని చెప్పారంట. అంటే జ్ఞానం ఉంటే అన్ని సార్లు కూడా ఏ కార్యాలైనా సరే, మనం చేసిన తప్పొప్పులైనా సరే, మనకు జ్ఞానం ఉంటే జ్ఞానంతో దగ్ధం చేసుకోవాలని అంటారు కదా! జ్ఞానాగ్ని కర్మ దగ్ధానాం అన్నప్పుడు మన జ్ఞానం ఉంటే తెలిసి తెలియక చేసుకున్న కర్మను కూడా మనం దగ్ధం చేసుకోవచ్చు. అందువల్ల దేనికైనా సరే మనకు కావాల్సింది బుద్ధి, జ్ఞానము, మరి సరియైన వాక్కు, సరియైన హృదయము, సరియైన నోరు, సరియైన ఆహారము ఇవన్నీ మనకెంతో అవసరం అన్నమాట. మరి ఇవన్నీ ఈ యొక్క శరీర యజ్ఞానికి ముగింపు ఘట్టం ఏంటంటే, ఆత్మ పరిణతికి, ముక్తికి దారి తీస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ఒక ఆహార పదార్థం మన ముక్తికి దారి తీస్తుందా అంటే ఎంత ఆశ్చర్యం! ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడాన్ని మనం కోల్పోతామా అంటే ఎంత ఆశ్చర్యం! ఇక్కడ చెప్పారు కదా! మీ చిత్తశుద్ధికి, ఆత్మ జాగరణకి అత్యంత కీలకమైనది ఏమిటి అంటే, మీ యొక్క శరీరాన్ని అద్భుతంగా కాపాడుకోవటమే. ఈ యొక్క అద్భుతమైన కాపాడుకునే విధానం వల్లనే మీరు మోక్షం పొందగలరు, ముక్తి పొందగలరు, ఆత్మజ్ఞానం పొందగలరు. అందువల్ల ఏ విషయాన్ని గూడా మనం ఎవ్వరం నిర్లక్ష్యం చేయకూడదు మాస్టర్స్. ప్రతి విషయాన్ని గూడా మనం ప్రతిరోజు తెలుసుకున్న విషయాన్ని ఒక్క పాయింట్ అయినా సరే మనం ప్రతిరోజు ఎన్నో జూముల్లో పార్టిసిపేట్ అవుతూ ఉంటాం. ఎన్నో జ్ఞానాలు తీసుకుంటూ ఉంటాము. ఈ గంట సేపు చెప్పిన క్లాస్ మొత్తం మైండ్‌లో ఉండక్కర్లా. మనకి ఏదైతే అవసరం అనేది ఒక్కటి గ్యారంటీ ఉంటుంది. ఎవరు చెప్పిన సబ్జెక్ట్ అయినా కూడా. అది మనకేం ఉపయోగపడిందని మన విషయం తీసుకుంటే, మనం చేసిన పనికి గూడా ఒక సార్థకత లభిస్తుందనమాట. ఓకే మాస్టర్స్. అందువల్ల మన శ్వాసలు, మనం తీసుకునే ఆహారము, మరి మనం మాట్లాడే మాట, అవన్నీ కూడా మీరు ఉండే యజ్ఞంలో దేవుడి కోసం మీరు సమర్పిస్తున్నామని భావించాలి. మళ్ళీ ఇక్కడ దేవుడి కోసం సమర్పిస్తున్నాము అంటే మళ్ళీ దేవుడు బాహ్యంగా ఉండే దేవుడు ప్రసాదాలు ఆ యాంగిల్‌లో తీసుకోవద్దు మాస్టర్స్. ప్రసాదంగా తీసుకోవాలంటే ప్రసాదం ఏంటి? సరియైన ఆహారమే ప్రసాదము. సరియైన దేవుడు అంటే మన దేహమే. మన దేహమే దేవాలయము. ఈ దేవాలయంలో ఉండే ఈ ఆత్మ అనేది ఒక జీవుడనేది దేవుడు. ఆ దేవుడికి మనం పెట్టే ఆహారం ఏంటి? సరియైన ఆలోచనలు, సరియైన మాటలు, సరియైన చూపులు, సరియైన జ్ఞానము ఇవన్నీ కూడా ఆహుతులు అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. సో, ఇవన్నీ తెలుసుకుంటూ ఉండటం వల్ల ఇందులో 7 యజ్ఞకుండాలున్నాయి.
ఒకటి తినే ఆహారం కోసమని శ్వాస కోసం తినాలి, మనసు కోసం తినాలి. మరి ఎన్ని అలా అని మనసొద్దా? ఒక పరిధి వరకు మనసు కావాలి. పరిధి దాటుతుంది అన్నప్పుడు బుద్ధిని ఉపయోగించాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో నీ మనసుని అడిగి చూడు, నీ మనసు చెప్పింది చెయ్యి. ఇలా గూడా అంటుంటారు. కానీ దానికి ఒక పరిధి ఉంటుందనమాట. ఒక్కోసారి ఆ మనసు పరిధులు దాటుతుంది. అప్పుడు మనం బుద్ధిని ఉపయోగించాలి. అదే కీలకమైన పాయింట్. లేకపోతే మనం గుంటల్లో పడిపోవటమే. హ్మ్. అందువల్లే మనం ఈరోజు ధ్యానం చేసినప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళామా, మన యొక్క సహస్రారం ఓపెన్ అయిందా, మన తొడ ఓపెన్ అయిందా, ఇయన్నీ ఎన్నో అనుకుంటారు. ఎంతోమంది ఉంటారు అనుకునేవాళ్ళు. కానీ రేపు కూడా మేము ఇలాగే ఉంటామని రూలే లేదు. నిత్య విద్యార్థులం మనం అందరం కూడా. ఈ రోజున పొందిన స్థితిని రేపు కాదు, ఎల్లుండి కాదు, ప్రతిరోజు ఉంచుకునే మార్గం ప్రతిరోజు చూసుకోవాల్సిందే. రోజుకు 3 పూటలు మన శరీరానికి ఎలా తింటామో 4 పూటలు అవసరమైతే, మన మనసుని గూడా అలా అన్ని చోట్ల ఈ ఆత్మజ్ఞానాన్ని పంచుతూ, "అమ్మ నువ్వు తగ్గు. అమ్మ నువ్వు బ్యాలెన్స్‌లో ఉండు" అని మన మనసుతో, మన శరీరంతో మనమే మాట్లాడుకుంటూ, మనల్ని మనమే కంట్రోల్‌లో పెట్టుకుంటూ, మన జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉండాలని జెప్పి చెప్తున్నారనమాట. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా మనకేం చెప్పారు? మనకి శరీరాన్ని దివ్యంగా ఉంచుకుంటే, మీ ఆత్మ దివ్యంగా ఎదుగుతుంది అన్నారు. మరి అంతే కదా! దివ్యంగా ఉందా? లేదా? మన ఆరోగ్యము, మన శరీరం అని జెప్పి ప్రతిరోజు ఆలోచించుకొని మరి మన శరీరాన్ని ఎలా దివ్యంగా ఉంచుకోవాలో మనం ప్రయత్నిద్దాం మాస్టర్స్. ఇక్కడ ఒకటే పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు థర్డ్ టైమ్ చెప్తున్నా ఈ పాయింటు. శరీరాన్ని బాగా కాపాడుకోవాలి కదా! అని చెప్పి చెప్తుంది. ఎందుకంటే ఆత్మ జ్ఞానము, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం మనం శరీరాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. అంతేగాని ఈ శరీరమే శాశ్వతమైన అని ఇదే బతుకు అవసరమని ఇందులో పడే ఈ యొక్క భౌతికమైన ప్రపంచంలో ఉండే వాటి గురించి మన శరీరం భావించుకొని అటువంటి మార్గంలో వెళ్ళటం కాదిక్కడ. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం, ఆత్మజ్ఞానం పెంపొందించుకోవడం కోసం శరీరం అవసరం కాబట్టి, ఈ యాంగిల్‌లో మనం తీసుకోవాలి. సో, ఈ యాంగిల్‌లో తీసుకుంటే మనం చేసే ప్రతి ఆలోచన గూడా ముందు ఒక క్షణం ఆలోచిస్తాం. కనీసం అయినా ప్రయత్నిస్తాం. ఓకే. మంచిగా వస్తోందా ఈ మాట? సరిగ్గా మంచిగా మాట్లాడుతున్నామా? ఓకే. ఇవాళ నేనెవరిని బాధ పెట్టలేదులే. సక్రమంగా మాట్లాడాను. అవి ఎవరన్నా ఏదైనా మాట్లాడినా గూడా నేను పాజిటివ్ వేలోనే తీసుకున్నా గానీ నెగెటివ్ ఏదీ లేదు అని మన యొక్క ఓన్ సాటిస్ఫాక్షన్ మనం పొందుతూ ఉంటాం. అప్పుడు హృదయం తేలిగ్గా, ఆనందంగా లోపల ఉన్న అయన్నీ గూడా అగ్నికుండాలు అన్నీ అగ్నిలన్నీ గూడా చల్లబడుతూ హాయిగా ఉంటుందనమాట. ఆనందంగా. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచడానికి అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ సరిత మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఓకే మేడం, ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.